మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. వృషభ రాశి వాళ్లకు ఈ 2020 సంవత్సరంలో మనము ఎలా ఉంది సంవత్సర ఫలితాలు తెలుసుకునే ముందు ఈ రాశి యొక్క ప్రత్యేకమైన లక్షణాలు కొన్ని చెప్పుకునే దాంట్లో భాగంగా మనము చర్చించుకుంటే, వృషభ లగ్నము అనేది ఇది స్థిర రాశి అంటే నిర్ణయాలు వీళ్ళకి ఈజీగా మారవు, పట్టుదలగా ఉంటారు, ఏది కూడా అన్నీ వింటారు, మళ్ళీ ఆలోచించుకుంటారు. వృషభం అంటే ఏమి? ఎద్దు అంటే ఒక గోవు, ఒక పశువు అని అర్థం. బాగా గమనించండి, ఎద్దు ఏం చేస్తుంది, లేదా పశువులు ఏం చేస్తాయి? మేసేస్తాయి, ఫుల్గా మేసేస్తాయి. మళ్ళీ పడుకొని కండ్లు మూసుకొని మళ్ళీ తిరిగి మేతను తెచ్చుకొని మళ్ళీ నెమర వేసుకొని నిదానంగా మళ్ళీ తింటాయి. సేమ్ అదే లక్షణం వెళ్ళుకుంటుంది. మొత్తం వింటారు, వినేసి మళ్ళీ వినిన దాన్ని మొత్తం మళ్ళీ నెమరేస్తుంటే మళ్ళీ తెచ్చుకొని ఏది మంచి ఏది చెడ్డ అనేది నిర్ణయించుకుంటారు. సొంత నిర్ణయాలు వీళ్ళు చాలా బలవంతులు. ఈ రాశి వాళ్ళు సొంత నిర్ణయాలు చాలా బలవంతులు. కుటుంబానికి వీళ్ళు ఇచ్చే ప్రాధాన్యత ఇంకెవరు ప్రపంచంలో. ఫ్యామిలీ ఫస్ట్, ప్రపంచం నెక్స్ట్ అంటారు. ఎందుకంటే వీళ్ళకు ఆదాయం లేదు, ఏ పని చేయరు. ఏం చేసినా నాకేంటి లాభం. రాశారు శుక్రుడు లాభస్థానంలో ఉచ్చస్థితి పొందుతున్నాడు. రేపు ఎలా ఉంటుందో రేపటి గురించి ఈరోజే ప్లాన్ చేసుకుంటారు. అదేవిధంగా వీళ్ళకు 2, 5వ స్థానాధిపతి అయినటువంటి బుధుడు రాజయోగకారకుడు. లెక్కలు బాగా వేస్తారు. లెక్కలు వీళ్ళు వేసిన దాంట్లో వీళ్ళు వేసినట్టు ఎవరు వేరు. లెక్కలో దిట్ట వీళ్ళు. అది కుటుంబానికి సంబంధించి, సమాజానికి సంబంధించి, వీళ్ళ జీవితానికి సంబంధించి, ప్రతి విషయానికి సంబంధించి క్యాల్కులేటెడ్గా ఉంటారు. బిఫోర్ ప్లానింగ్ బాగుంటుంది. అందుకే ఈ రాశిలో శ్రీకృష్ణుడు పుట్టాడు. ఆయన బిఫోర్ ప్లానింగ్. ఒక శ్రీకృష్ణుడిని ఎలా ఉంటుంది సైకాలజీ, వీళ్ళకి అలా ఉంటుంది. రోహిణి నక్షత్రం ఇక్కడే ఉంటుంది. వీళ్ళకి సాధ్యమైనంత వరకు లవ్ మ్యారేజ్ అవుతుంది. ఏదో ఒకటి ప్రేమ పట్టి ఆకర్షితులు అయిపోతారు. అంటే వీళ్ళు గమనం ఉంటే కూడా వీళ్ళు వేరే వాళ్ళు ఆకర్షిస్తారు. రోహిణి నక్షత్రం ఈ రాశిలో ఉండడమే కారణము. రోహిణి నక్షత్రంలో చంద్రుడు ఉచ్చస్థితి పొందుతాడు. 27 మంది భార్యలు చంద్రుడుకుంటే ఒక రోహిణి అనేటువంటి ఆమెతోనే ఆయన ఎక్కువ సంతోషంగా ఉంటాడు. కృత్తిక, రోహిణి అనే భార్యలతో ఆయన ఎక్కువ సంతోషంగా ఉంటాడు. కాబట్టి వీళ్ళకు లవ్ మ్యారేజెస్ ఎక్కువ ఉంటాయి. విదేశాలకు వీళ్ళకి పెద్దగా ఇష్టం ఉండదు. పోయి ఎంజాయ్ చేసి వస్తారే కానీ అక్కడ పోయి స్థిరపడాలని అనుకోరు. ఒకవేళ స్థిరపడాలని వెళ్ళినా ఇబ్బందులు పడేవాళ్ళు వృషభ రాశి వాళ్ళే. కాబట్టి చాలా ప్రత్యేకమైన రాశి ఇది. క్లుప్తంగా వీళ్ళ గురించి ఒక 4 వాక్యాలు చెప్పడం జరిగింది. తర్వాత ఈ సంవత్సరం 2026 సంవత్సరం, ఇంగ్లీష్ సంవత్సరం, జనవరి నుంచి డిసెంబర్ వరకు వీళ్ళకు ప్రధాన గ్రహాలైనటువంటి రాహుకేతువులు, శని, గురు గ్రహాలను ప్రామాణికంగా తీసుకొని చెప్పడం జరుగుతూ ఉంది. ఈ రాశి వాళ్లకు గురువు 2వ ఇంట జూన్ 30 వరకు, తర్వాత ఆయన కర్కాటక రాశిలో, ఆ తర్వాత కూడా మళ్ళీ సింహరాశిలో కూడా ప్రవేశించేట్టుగా కూడా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. 2, 3 స్థానాలపైన గురువు సంచారం మంచిదే. ఎప్పుడు కూడా గురువు 3వ ఇంట్లో మంచివాడు కాదు, 6వ ఇంట్లో మంచివాడు కాదు, 12వ ఇంట్లో మంచివాడు కాదు. గురువు శుభగ్రహం, నైసర్గిక శుభగ్రహం. ఆయన ఎక్కడున్నా ఆ రాశికి సంబంధించిన శుభకారకత్వాన్ని ఇస్తాడంతే. 2వ ఇంట్లో ఉన్నాడు, ధనపరంగా బాగుంటుంది, కుటుంబ పరంగా బాగుంటుంది. వీళ్ళు బిఫోర్ ప్లానింగ్ ఉన్న వాళ్ళు 3వ ఇంట్లోకి వస్తాడు. 3వ ఇంట్లోకి సేమ్ అయిపోతాడు. ఆయన గురువే, అక్కడున్నా కూడా గురువే. ఆయన ఉచ్చస్థితి పొందుతున్నాడు. ఉచ్చస్థితి అంటే 3వ స్థానంలో ఉచ్చస్థితి. 3వ స్థానం అంటే ఏమి? చేసే ప్రయత్నము, కమ్యూనికేషన్సు, చిన్న ప్రయాణాలు, సమాచారము, కనెక్టివిటీ. కాబట్టి మీరు చేసే ప్రయత్నాల్లో అద్భుతంగా ఇంకా బాగా ప్రయత్నిస్తారు. లాభాధిపతి తృతీయంలో ఉన్నాడు, లాభస్థానాన్ని చూస్తాడు. లాభంలో ఉన్న శనిని చూస్తాడు. 2వ ఇంట్లో ఉన్నప్పుడు రాహువుని చూస్తాడు. 9వ ఉన్నటువంటి 10వ స్థానంలో ఉన్నటువంటి రాహువుని చూస్తాడు. కాబట్టి గురువు యొక్క ఆయన స్థానాధిపత్య రీత్యా 3వ స్థానము, త్రికోణం 3వ స్థానంలో పడినంత మాత్రం మీరు వరీ కావాల్సిన అవసరం లేదు. అక్కడ పోతే డబ్బులు ఇవ్వకపోవచ్చు, మీరు చేసే ప్రయత్నాలన్నీ సక్సెస్ అయితే చేస్తాడు. అది ఇంకొక రకంగా డబ్బులుగా మారుతుంది. ప్రయత్నంలో సక్సెస్ అవుతారు. ప్రయత్నం అనేది లేకపోతే ప్రపంచం లేదు. ప్రతి ఒక్కరూ ప్రయత్నించేది ఆపేశారనుకోండి, ఇంకా ప్రపంచం ప్రొడక్షన్ ఆగిపోతుంది. అటువంటి స్థానంలోకి గురువు వెళ్ళడం వల్ల గోచారంలో మీకు మీ ప్రయత్నాలు ఇంకా ముమ్మరం అవుతాయి. ఉచ్చ స్థితిలో ఉంటాడు కాబట్టి ఆయన మూడ్ బాగుంటుంది కాబట్టి మీకు బాగా మంచి ఫలితాలు ఇస్తాడు. ద్వితీయంలో ఉన్నప్పుడు మీకు దశమంలో రాహువుని చూస్తాడు. దశమ స్థానంలో రాహు చాలా చాలా గొప్పవాడు. నైట్ స్టార్స్ని చేసేదంతా రాహువే. 10లో ఉన్నప్పుడే చేస్తాడు. కాబట్టి మీరు నైట్ స్టార్స్ అవుతుంటారు. మీ వ్యక్తిగత జాతకంలో కానీ రాహువు గురువు కానీ బాగున్నారంటే ఇప్పుడు కరెక్ట్గా రాహు గురువు కనెక్టివిటీ అవుతున్నారు కాబట్టి అవుతారు. ఏదో సడన్గా బెనిఫిట్ వస్తుంది. రాహు అంటే షార్ట్ కట్ మెథడ్స్. కాబట్టి 10వ ఇంట్లో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఎక్కువ కష్టపడ్డాడు, వేరే రూట్లు చూపిస్తాడు. ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ మీకు జరగనట్లే ఏదో జరుగుతుంది. 2020 కంప్లీట్ ఇక్కడికి అర్థమవుతుంది. గ్రహాల సైకాలజీ ప్రకారమే ఫలితాలు వస్తాయి. కాబట్టి లాభంలో ఉన్న శనేశ్వరుడు రాశిని చూస్తున్నాడు. ఈ రాశికి శనేశ్వరుడు 9వ ఇంటి వాడు 10వ ఇంటి వాడు కేంద్ర కోణాధిపతి లాభంలో ఉన్నాడు. లాభంలో ఉండడం చాలా
రాజయోగం. కాబట్టి వృషభ రాశి వాళ్ళకు ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు. శని బాగున్నాడు, రాహు బాగున్నాడు, గురు మళ్ళీ వాళ్ళిద్దరిని చూస్తున్నాడు. గురుగ్రహ చూపు ఎక్కడ పడుతుందో అక్కడ మీకు ప్రొడక్షన్ అంటే గ్రోత్ అనేది ఉంటుంది. ఇక మీకు 4వ ఇంట కేతు. 4వ ఇంట కేతు అంటే మీ ఊర్లో మీకు పెద్దగా కనెక్టివిటీస్ ఉండవు. కేతు అంటే ఏది నాకు వద్దు అన్నటువంటి వాడు. కాబట్టి ఈ కేతుని నియంత్రించాలంటే మీరు చేసుకోవాల్సింది విఘ్నేశ్వర ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన. ఈ విఘ్నేశ్వర సుబ్రహ్మణ్య స్వాములకు కనెక్టివిటీ ఏంటంటే అధిష్టాన దేవత కేతుకి విఘ్నేశ్వరుడే. సుబ్రహ్మణ్య స్వామి తన జెండా పైన ఒక కోడిపుంజు బొమ్మ పెట్టుకుంటాడు. ఈ కోడిపుంజు అంటే కేతు గ్రహమే. నేను ఇంతకుముందు కూడా ఎన్నో వీడియోలు చెప్పాను. కేతు అంటే కోడి, కోడి అంటే కేతు. చికెన్ తింటే వాళ్ళకి అప్పులు పెరుగుతాయి అని. అది ఆపేస్తే మంచిది, కలియుగ ప్రభావం దాన్ని ఎక్కువ తింటారని. ఆయన ఒక సూరపద్ముడు అనే రాక్షసుని వధించి ఆ కోడి అవతార జన్మనిచ్చి ఆయన జెండా పైన పెట్టుకున్నాడు. కాబట్టి మీరు ఈ చికెన్ తినకపోవడం బెటరు. గృహస్థానంలో కేతున్నాడు కాబట్టి అదొక మంచి పరిహారము. 4వ ఇంట కేతున్నాడు కాబట్టి ఒక 4 నెలలకు ఒకసారి తలనీలాలు సమర్పిస్తూ ఉంటే చాలా కేతు అనే ఆటంకాన్ని తొలగించుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో లేదు కాణిపాకం వినాయకుడి ఆలయంలో ఇస్తూ ఉండొచ్చు. 4 నెలలకు ఒకసారి ఇస్తూ ఉండొచ్చు. లేదు మేము తలనీలాలకు ఇచ్చేదానికి ఇబ్బందిగా ఉందంటే 3 కత్తుల వెంట్రుకలను ఇవ్వచ్చు. కేతు అంటే వెంట్రుకలు కాబట్టి కేతువు యొక్క ఆటంకం కూడా 4వ స్థానంలో తొలగించుకోవచ్చు. స్వతహాగా వీళ్ళు పట్టుదల కలిగిన వాళ్ళు, ముందు చూపు కలిగిన వాళ్ళు, వీళ్ళకి 4 గ్రహాలు, ప్రధాన గ్రహాలు, దీర్ఘ సంచార గ్రహాలు బాగున్నాయి కాబట్టి ఈ సంవత్సరం వీళ్ళకు అన్ని వర్గాల వాళ్ళకు బాగుంటుంది. అన్నీ ఊకొడతారు, చివరిలో వీళ్ళు అనుకుంటే చేస్తారు, ఇంకొకరు లొంగరు. ఒకవేళ లొంగితే వాళ్ళ జాతకంలో ఏదన్నా వ్యక్తిగత జాతకంలో అయిన గ్రహాలు తలకింతలు అయిపోతే తప్పితే వీళ్ళంతటి వీళ్ళు ఏది అంత ఈజీగా ఒప్పుకోరు. ఆమోదయోగ్యమైతే వీళ్ళకి ఆమోదయోగ్యమైతే ఒప్పుకుంటారు. కాబట్టి వృషభ రాశి అనేది చాలా పట్టుదల కలిగిన రాశి. చిన్న విషయాన్ని కూడా గట్టిగా పట్టుకుంటారు. మిస్టేక్స్ని కనిపెట్టి మరి ఒక టార్చర్ లాగా ఉంటుంది వీళ్ళ మాటలు. అదే నాకు వద్దు, అది చిన్న మిస్టేక్ నేను ఒప్పుకోను, నేను డబ్బులు ఇచ్చా, నాకు కరెక్ట్గా ఇవ్వని అంటారు. అటువంటి స్వభావం ఉండేవాళ్ళు. కాబట్టి అదృష్టం కొద్దీ వీళ్ళకు 4 గ్రహాల సంచారం బాగుంది. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు, యువతి యువకులకు, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, అన్ని వర్గాల వాళ్లకు అందిపుచ్చుకోగలిగిన శుభ ఫలితాలు ఉన్నాయి. ఈ 4 గ్రహాలే ఎక్కువ ఫలితాలు శాసిస్తాయి. ఇంకా శనేశ్వరుడు లాభస్థానంలో ఇంకా చాలా ఎక్కువ కాలం సంచరిస్తాడు. రాహు కూడా ఈ సంవత్సరం మొత్తం రాహు 10వ ఇంట్లోనే ఉంటాడు. గురుగ్రహం 2, 3 స్థానాలు పైగా ఎక్కువ సంచారం చేస్తున్నాడు. మీకు గురుబలం పోతా ఉంది, 3వ ఇంట్లో గురువు వెళ్ళిపోయాడు, మీకేదో జరగదు అనేది ఏం లేదు. అవన్నీ వదిలేయండి. ఎక్కడ గురువు ఉంటే అక్కడ సంబంధమైనటువంటి కారకత్వాన్ని పట్టుకొని దాన్ని చేసుకుంటే వర్కౌట్ అవుతుంది. అక్కడ పోయి ఏ గ్రహం ఎవరికి ఏ ద్రోహం చేయదండి. ప్రతి గ్రహానికి అనుకూలమైనటువంటి క్వాలిటీ, మంచి చెడ్డ 2 ఉంటాయి. చెడు ఉంటుంది, చెడు ఏదో కనుక్కొని దాన్ని వదిలేసి మంచినే పట్టుకుంటే మీకు మంచి జరిగిపోతుంది అంతే. కాబట్టి గోచార ఫలితాలు ఏదో మీ జీవితాన్ని శాసించేస్తాయి, ఆకాశంలోకి ఎత్తేస్తాయి, పాతాలకు తొక్కేస్తాయి అనేటువంటి భ్రమలు వదిలేసి ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా మా రాశికి ఎలా ఉందని చూస్తారు కాబట్టి ఆసక్తిగా ఈ దీర్ఘ సంచార గ్రహాల యొక్క స్వరూప స్వభావాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వ్యక్తిగత జాతకంలో ఇదే గ్రహాలు ఇప్పుడు ఈ విధంగానే ఈ కాంబినేషన్స్ వ్యక్తిగత జాతకంలో కానీ గ్రహాలు ఉంటే మరింత ఊపుగా వెళ్తుంది. కాబట్టి ఇది మీకు ముఖ్యమైనటువంటి ఫలితాలు. ఈ ఫలితాలను మీరు ఇక్కడ వచ్చేకాడికి ఇంకోటి ఏమంటే 2 సూర్యగ్రహాలు 2 చంద్రగ్రహాలు ఉన్నాయి ఈ సంవత్సరంలో. పాక్షికంగానే ఉన్నాయి, మనకు కనిపించవు. కనిపించిన వాళ్ళు ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు పట్టు విడిపడి స్నానాలు, దానాలు మంచి చెడు చేసుకోవచ్చు. ఆ గ్రహణ సమయంలో అనేక వీడియోలు, అనేక మంది పండితులు, జ్యోతిషులు పరిహారాలు చెప్తారు. ఖచ్చితమైనటువంటి చేసుకోవచ్చు. అందరూ చెప్పేది అంతా ఒకటిగానే ఉంటుంది, ముందు వెనక అవి చేసుకోవచ్చు. ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా ఆ జాగ్రత్తలు పాటించుకుంటే మరింత మంచిది. వాటిపైన మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళు నిశ్చితంగా ఉండొచ్చు. చేసే ప్రయత్నాలు ఇంకొంచెం ఇప్పుడు అవకాశం ఉన్నప్పుడే, అయితే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు కదా, మీకంటే బిఫోర్ ప్లానింగ్ పర్సన్స్ కాబట్టి ఇప్పుడున్న గురుబలం మళ్ళీ ఇంకా కొద్ది రోజులకు లేకపోవచ్చు, ఇప్పుడున్న శని బలం కొద్ది రోజులు లేకపోవచ్చు. అంటే సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత గ్రహాలు ఇంకా ఎక్కువ మారుతాయి కాబట్టి ఇప్పుడు మీరు ఎక్కువగా బెనిఫిట్ పొందేదానికే ఎక్కువ ప్లాన్ చేసుకోండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ చక్కటి ఫలితాలను పొందుతారని ఆశిస్తున్నాను. శుభం.
మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. మిథున రాశి వాళ్లకు ఈ 2026 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉంది ఈ సంవత్సర ఫలితాలను చూసుకుంటే దాంట్లో భాగంగా మనం ఇప్పుడు ఆలోచిస్తే, దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి గురువు, శని, రాహువు, కేతువు ఈ గ్రహాలు వీళ్ళకు ఎలా ఉన్నాయంటే, శనేశ్వరుడు దశమ స్థానంలో, రాహువు భాగ్యస్థానంలో, కేతువు తృతీయ స్థానంలో, గురువు జన్మస్థానంలో ఉన్నారు. భాగ్యస్థానంలో ఉన్న రాహువు తండ్రి సమానాలకు మంచిది కాదు, ఇతరత్ర అంతా బాగుంటుంది. దశమ స్థానంలో శని ఉన్నాడంటే మీరు ఎఫర్ట్ బాగా పెడతారని అర్థము. ఏదైనా చిన్న ఆటంకాలు, చిన్న ప్రమాదాలు జరిగేదని అవకాశం ఉంటుంది. అయినా దాన్ని మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, దైవ పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. జన్మంలో గురువు ఉన్నప్పుడు ఈ మిథున రాశికి సహజంగా గురువు బాధకాధిపతి. ఏదో చిన్న విషయాలకైనా బాధలు పడాల్సి వస్తూ ఉంటుంది, మానసిక బాధ నలుపుతూ ఉంటాడు. అసలు ఈ మిథున రాశి వాళ్ళంటేనే దుస్వభావ రాశి. ఎట్టు కావాలంటే అటు నిర్ణయం తీసుకుంటారు వీళ్ళు. ఎటు కావాలంటే ఆ సందర్భం తినట్టు అప్పటికప్పుడే మారిపోతారు. పట్టుదల తక్కువ, నిర్ణయాలు వేగంగా మారుతాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చామంటే అంటే అడవిలో ఉన్నట్టు ఎలా ఉండాలో అలా మారిపోతారు. సముద్రం ఉంటే దాని తగినట్టు మారిపోతారు. ఎక్కడ ఏ పరిస్థితి ఆ వాతావరణం మారిపోతూ ఉంటారు వీళ్ళు. అది మంచిదే, కానీ స్థిరత్వం తక్కువ ఉండడం వల్ల కొన్ని రాష్ట్రాలు కూడా జరుగుతుంటాయి. సహజంగా ఈ రాశి స్త్రీ పురుషుల కలయిక. మిథునం అంటేనే కలయిక, అందుకే పార్వతీ పరమేశ్వర రాశి అంటారు. పరమేశ్వరుడు సంబంధించినటువంటి ఆరుద్ర నక్షత్రం ఈ మిథున రాశిలోనే ఉంటుంది. చాలా శక్తివంతమైన రాశి. 3వ రాశి, కాలపురుషుడికి 3వ రాశి. కమ్యూనికేషన్స్, ఈ సమాచార శాఖ మొత్తం, పత్రికా రంగం, టీవీ రంగం, యూట్యూబ్ ఛానల్స్, ఇంకా డ్రైవర్ అంటే ఏమి, రిక్షా తొక్కేవాడు కానీ ఫ్లైట్ తోలేవాళ్ళ వరకు అందరూ కూడా కమ్యూనికేటర్సే. ఒకదాన్ని ఇంకో చోట చేరవేసేదే సమాచారము, టెలికమ్యూనికేషన్. కాబట్టి ఎస్టీడీ కాల్స్, ఐఎస్డి కాల్స్ అన్నా కానీ మిథున రాశి. కాబట్టి ఈ సమాచారము అనేది ప్రపంచానికి అందుబాటులో లేకపోతే ప్రపంచం లేదు. అంత ముఖ్యమైనటువంటి రాశి ఇది. వీళ్ళు కూడా అందుకే పరిస్థితులు తగినట్టు మారిపోతూ ఉంటారు. స్థిరత్వం తక్కువ. ఈ సమాచారము అనేది స్థిరంగా ఉండేదంటే ఏమవుతుంది ఎవరికి తెలియదు. ఎక్కడిదక్కడ సమాచారం ఉంటే ఏమవుతుంది, అందుబాటులో ఉండాలి, అందుతూ ఉండాలి. ఇక్కడ సమాచారం అక్కడ సమాచారం ఇక్కడ. కాబట్టి వీళ్ళకు కూడా స్థిరత్వం ఉండదు. నిర్ణయాలు అవసరానికి తగినట్టు మారిపోతూ ఉంటారు. అది మిథున రాశి యొక్క ప్రత్యేకత. కాబట్టి ప్రతి రాశిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. వీళ్ళు వేగంగా నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని రకాల నష్టాలు, అవసరానికి అనుగుణంగా మారడం వల్ల కొన్ని రకాల లాభాలు ఈ రాశి వాళ్ళకు ఉంటాయి. అది మిథున రాశి యొక్క ప్రత్యేకత. కాబట్టి ప్రతి రాశిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. వీళ్ళు వేగంగా నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని రకాల నష్టాలు, అవసరానికి అనుగుణంగా మారడం వల్ల కొన్ని రకాల లాభాలు ఈ రాశి వాళ్ళకు ఉంటాయి. గురువు బాధకాధిపతి అని చెప్పుకున్నాం. ఈ బాధకాధిపతి రాశిలోనే ఉండడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, ఇండైజెషను, మరి లివర్లో ప్రాబ్లం రావడము, మొహమాటం ఉండడము. గురువు అంటే మొహమాటం ఎక్కువ ఉంటుంది. క్యారెక్టర్ ఇస్తాడు, క్యాష్ ఇవ్వడు. అది ఈయన జూన్ 30 నుంచి కర్కాటకలకు వెళ్ళిపోతున్నాడు. ద్వితీయ స్థానంలోకి ఉచ్చస్థితిలోకి వెళ్తున్నాడు. ఫైనాన్షియల్గా బాగుంటుంది జూన్ 30 నుంచి. అక్కడ ఉన్నటువంటి గురువు జన్మంలో ఉన్నటువంటి గురువు భాగ్యంలో ఉన్నటువంటి రాహువుని చూస్తున్నాడు. బాధకాధిపతి చూస్తున్నాడు. కాబట్టి తండ్రి సమానులకు, అంటే పిల్లనిచ్చిన మామ కూడా తండ్రితో సమానమే. తండ్రి తర్వాత ఈ స్థాయి వాళ్ళకంతా కాస్త అరిష్టము, నలతగా ఉంటుంది. మరీ వయసు అయిన వాళ్ళైతే కాలం చేస్తారు. ఆ రాహు 9లో ఉంటే తండ్రికి క్యాన్సరు, రాహు 4లో ఉంటే తల్లికి క్యాన్సరు, రాహు 3లో ఉంటే సోదరి వర్గాలకు క్యాన్సరు, లేదంటే ఏదో ఒక ఆటంకము, అనారోగ్యము. రాహు ఏ కారకత్వం ఉంటే ఆ కారకత్వానికి ఏదో ఒక ఆటంకం ఇస్తాడు. కాబట్టి రాహు ఇక్కడ 9లో ఉన్నాడు. 9లో ఉన్నప్పుడు తండ్రి సమానులకు అరిష్టము, మిగతా భాగ్యం అయితే ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళకు ఈ రాశిలో గురువు మారిన తర్వాత ఇంకా బాగుంటుంది. 10వ స్థానంలో శని శ్రమను అధికంగా పెట్టి మరీ ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి మీరు ఎఫర్ట్ పెడితే రిజల్ట్, అంతే. గమ్మునే ఉంటే రిజల్ట్ రాదు. ధనకారకుడు జన్మలో ఉన్నాడు, ఆయన ఫలితం ఇవ్వడు. కాబట్టి 3వ స్థానంలో కేతు మంచిదే, పాపగ్రహము. ఆయన మంచి ఇవ్వడు, చెడ్డ ఇవ్వడు, రెండు ఇవ్వడు. న్యూట్రల్ ప్లానెట్ కేతు. కాబట్టి ఆయన నుంచి మనము పెద్దగా ఆశించలేము. ఈ మిథున రాశి వాళ్ళు ఈ సంవత్సరం అందరూ కూడా శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాన్ని ఖచ్చితంగా తీసుకుంటారు. ఎవరిది శ్రమ తగినట్టు వాళ్ళు రిజల్ట్ వస్తుంది. నేను ఏమీ చేయను, నాకేదో రావాలంటే రాదు. మిథున రాశి వాళ్ళకి మాత్రం ఇక్కడ నేను చేస్తుంటే మీకు రావాల్సి వస్తుంది. మీరు ఎంత చేస్తే అంతే వస్తుంది, ఎక్కువ రాదు. కొంతమంది తక్కువ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి, కొంతమందికి
ప్రయత్నం మాత్రమే లాభాలు వచ్చేస్తాయి. ఇక్కడ మీరు ఎంత చేస్తే అంత. ఎందుకంటే శనేశ్వరుడు ఆయన ఎవరి కష్టాన్ని పెట్టుకోడు, ఎవరికి బాకీ ఆయన పడడు. 10వ స్థానంలో ఉన్నాడు కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలు, నీటి ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలకు కూడా అవకాశం ఇస్తాడు. అక్కడికి వెళ్ళి కూడా ఎఫర్ట్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఎఫర్ట్ పెట్టుకుని మీరు సెట్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఆడ ఎఫర్ట్ పెట్టుకున్న తర్వాత ఆయన కొద్ది రోజుల తర్వాత లాభంలోకి వస్తున్నాడు మిథున రాశి వాళ్ళకు. అప్పుడు విపరీతం లాభాలు వస్తాయి. ఆ రోజు మనం వచ్చి ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడ్డాం కాబట్టి ఈ రోజు ఈ స్థాయి కోట్లలోకి వెళ్ళాం, లక్షల్లోకి వెళ్ళాం అనేటువంటి పరిస్థితి రావాలి. కాబట్టి శనేశ్వరుడు 10వ స్థానంలో మీకు ఆ ఫలితాన్ని ఇస్తాడు. 10వ స్థానం అంటే అత్తగారిల్లు, భార్యగా అమ్మగారిల్లు. కాబట్టి ఇప్పుడు మీరు అత్తగారింటికి పెద్దగా వెళ్ళలేరు, ఏదో పనులపైన ఎక్కడో వెళ్తారు. దూర ప్రాంతాలకు వెళ్ళే కొద్దికి లాభాలు ఎక్కువ. నీటి వ్యాపారాలు చేసే వాళ్ళకు అంటే ప్యూరిఫైడ్ వాటర్ కావచ్చు, చెరువుల వేలం కావచ్చు, చేపల వ్యాపారం కావచ్చు, కొబ్బరి తోటల వ్యాపారం కావచ్చు, ఇక సముద్రంలో ఉప్పు తయారు చేసే వ్యాపారం కావచ్చు, పడవలు తయారు చేసే వ్యాపారం కావచ్చు, పడవలలో వేసే వలలు తయారు చేసేది కావచ్చు, ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. శనేశ్వరుడు ఇటువంటి విభాగంలో ఉన్న శ్రామికులకు బాగా ఫలితాన్ని ఇస్తాడు. ఆయన జలరాశిలో ఉన్నాడు కాబట్టి, సముద్రంలో ఉన్నాడు కాబట్టి విస్తారంగా వర్షాలు బాగుపడతాయి ఈ సంవత్సరం. కాబట్టి మిథున రాశి వాళ్ళకు గురువు అర్ధశుభుడు అని చెప్పొచ్చు. శనేశ్వరుడు మీరు ఎంత చేస్తే అంత శుభుడు, ఏమి చేయకపోతే ఆయన కూడా ఏమి ఇవ్వడు. రాహువు కూడా దూర ప్రాంతాన్ని తెలియజేస్తున్నాడు. దూర ప్రాంతాన్ని తెలియజేస్తున్నాడంటే కాలపురుషుడికి 11వ స్థానంలో ఉన్నాడు, లగ్నానికి మీ రాశికి 9వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి మీకు కూడా విదేశీ దూర ప్రాంత ప్రయోజనాలను, దూర విద్య కోసం విదేశాలకు వెళ్ళే వాళ్ళు, దూరంగా వెళ్ళి చదివేవాళ్ళు, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఢిల్లీకో ఇంకెక్కడో వెస్ట్ బెంగాల్కో వెళ్ళి చదవాలనుకున్న వాళ్ళకి బాగుంటుంది. కాబట్టి ఇటువంటి ఫలితాలు వస్తున్నాయి. ఇంకా వివాహ విషయాలకు ఎత్తుకుంటే గురువు 2వ ఇంట్లోకి వచ్చినప్పుడు ఒక కుటుంబానికి అధిపతి, అంటే కుటుంబ స్థానంలోకి వచ్చినప్పుడు ఒక కుటుంబానికి మీరు ఒక గృహస్థులు అవుతారు. వివాహ బలం బాగుంది. ఇక సప్తమాధిపతి అయినటువంటి గురువు కుటుంబ స్థానంలోకి రావడం, వివాహ బలము, ఆదాయం పెరగడము, మీరు పెట్టినట్టు ఎఫర్ట్కి తగినటువంటి రిజల్ట్ రావడము. చిన్నపిల్లలకు కూడా 2వ స్థానం అంటే విద్యాస్థానం, ప్రాథమిక విద్య అంతా 2వ స్థానమే. అక్కడ గురువు వస్తున్నాడు కాబట్టి రాశికి 2వ స్థానానికి విద్యలో బాగా మంచి అభివృద్ధి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు బాగుందనే చెప్పచ్చు. ఇక్కడ నేను ఆహా ఓహో అని చెప్పకపోయినచ్చు, కానీ బాగుంది. ఇక్కడ ఎవరు ఈ కాలం టెక్నాలజీ పెరిగి, అవకాశాలు పెరిగి, ఆదాయాలు పెరిగినటువంటి ఈ కాలంలో ఇక్కడ ఎవరు పెద్దగా సొమ్మెలు లేరు సమాజంలో. అందరూ కూడా బాగానే ఉన్నారు. కానీ అవకాశం దొరికితే ఏదైనా సరే చేస్తున్నారు. బేరం ఆడకుండా కొనుక్కోగలిగినటువంటి ఈ రోజుల్లో కాస్త గ్రహస్థితి అనుకూలంగా ఉంటే దానికి వాళ్ళు స్వతహాగా ఎఫర్ట్ పెట్టి మంచి స్థాయికి వస్తారు. కాబట్టి మిథునం అనేది ఒక సమాచార శాఖ కాబట్టి వీళ్ళు ఎప్పుడు విషయ సేకరణ చేస్తూనే ఉంటారు. వీళ్ళకి అవసరమైన దాన్ని వెతుకుతూనే ఉంటారు, సేకరిస్తూనే ఉంటారు, బెనిఫిట్ పొందుతూనే ఉంటారు. ఖాళీగా కూర్చునే వాళ్ళు కాదు వీళ్ళు. అదేవిధంగా ఇక మిథునం అంటే వీళ్ళకు గురువు బాధకాధిపతి కాబట్టి గురువులతో ఎప్పుడు వీళ్ళకు సమస్య ఉంటుంది. చిన్నప్పుడు స్కూల్లో కూడా ఎవరో ఒక గురువు వీళ్ళని కక్ష కట్టుకుని కక్ష సాధింపులాగా ప్రవర్తిస్తూ ఉంటారు. గురువుల ఆరాధన వీళ్ళు చేయకూడదు. గురువుల ఆరాధన చేయకూడదు అంటే రాఘవేంద్ర స్వామి, సత్య సాయిబాబా, పుట్టపర్తి సాయిబాబా ఇట్లా అవధూతలు వీళ్ళకి పర్మిషన్ లేదు. గురువే బాధకాధిపతి అన్నప్పుడు గురు సంబంధమైనటువంటి అవధూతలు దగ్గర వీళ్ళకు కుంభమేళాలకు వెళ్ళడము, అఘోరులను పూజించడం లాంటివి వీళ్ళు చేయకూడదు. ఒకవేళ చేస్తే మీకు బెనిఫిట్ వస్తుంది చేసుకోండి, లేదంటే చేసి నష్టపోయింటే నేను చెప్తా ఉంటే గుర్తు తెచ్చుకోండి. కరెక్టే కదా అని. వాళ్ళు గొప్ప వాళ్ళే, వాళ్ళ దగ్గర మీకు పర్మిషన్ లేదు, అంతే, ఇంకేం లేదు. ఎవరికి ఏ రాశి వాళ్ళకి ఏ బాధకాధిపతి ఉందో ఆ బాధకాధిపతి సంబంధించిన దేవతారాధన చేయకూడదు. ఇది జ్యోతిష సూత్రం. కాబట్టి ఈ సంవత్సరం 2 రాహుగ్రహ సూర్య చంద్రగ్రహాలు 2 వస్తున్నాయి. అవి పాక్షికంగానే భారతదేశంలో కనిపిస్తాయి. అయినా కానీ మీరు పరిహారాలు చేసుకోవడం మంచిది. సూర్యుడు 3వ స్థానాధిపతి. మీకు పెద్దగా వార్చి కడితే కూడా పెద్దగా ఉపయోగం ఉండదు. ఇది మిథునము, మేషానికి 3వ స్థానము. మిథునం నుంచి మళ్ళీ 3వ స్థానం సింహము, అంటే ఇంకొక పాపస్థానానికి అధిపతి కాబట్టి మీకు డిజిటల్ వాచ్ కట్టుకోవచ్చు, నెంబర్లు మారుతున్నటువంటి వాచ్ కట్టుకోవచ్చు, బాగుంటుంది. 3లో ఉన్నటువంటి వాచ్ని మీరు శివాలయానికి కానుక ఇవ్వచ్చు. శివాలయానికి ఎందుకంటే మిథున రాశి ఒక శివాలయమే లెక్క. పార్వతీ పరమేశ్వర తత్వం కలిగినటువంటిది. మిథునం అంటే కలయిక అని అర్థం. పార్వతీ పరమేశ్వర అర్ధనారీశ్వర తత్వంతో కలయికతో ఉంటారు కాబట్టి అక్కడ మీకు వాల్ క్లాక్ పెట్టడం వల్ల మీ టైం కలిసి వస్తుంది. ఇక వ్యక్తిగత జాతకంలో మీకు వ్యతిరేక దశలు నడుస్తున్న బాధకాధిపతి అవయోగ దశలు, నీచగ్రహ దశలు నడుస్తూ ఉంటే అవి వ్యక్తిగత జాతక ఇచ్చే ప్రకారం నడుస్తాయి తప్పితే గోచార ఫలితాలకు వ్యక్తిగత జాతకాలకు సంబంధం లేదు. కాబట్టి మీరు ఈ ఫలితాలను విని చక్కగా శుభ ఫలితాలను పొందాలని ఆశిస్తున్నాము. శుభం.
మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమ. 2026 సంవత్సరం ఇంగ్లీష్ నెల జనవరి నుంచి డిసెంబర్ వరకు ద్వాదశ రాశులకు మనం సంవత్సర ఫలితాలు చెప్పుకునే దాంట్లో భాగంగా ఈ వీడియోలో మేషరాశి గురించి మనము ఈ 2026 సంవత్సరం ఎలా ఉంటుందో క్లుప్తంగా తెలుసుకుంటాం. ఎందుకంటే ద్వాదశ రాశులకు చెప్పుకున్నటువంటి ముఖ్యమైన విషయాలు మాత్రం మనం ఇక్కడ చర్చించుకోబోతున్నాము. అలా చెప్తున్న దాంట్లో భాగంగా మేషరాశికి ముందుగా మేషరాశి వారి యొక్క సహజమైన లక్షణాలు కొన్ని తెలుసుకున్న తర్వాత ఆ రాశికి సంవత్సరం ఎలా ఉందో తెలుసుకుందాం. మేషము అంటేనే కాలపురుషుడికి తల. మనకు కాలపురుషుడు అంటే మేషం నుంచి మీనం వరకు, మేషం తల అయితే మీనం పాదాలు. కాలపురుషుడు అంటే కాలభైరవుడు అని అర్థం. కాలభైరవ తత్వమే కాలపురుష తత్వం. అందులో మొట్టమొదటి రాశి మేషరాశి మన తలను సూచిస్తుంది. వీళ్లకు తలకు సంబంధించిన ఏదో ఒక సమస్య ఉంటుంది. చిన్నప్పుడు తలకు దెబ్బ తగలడము, పెద్ద అయినాక హెయిర్ ఫాలింగ్ ఉండడము, హెడ్ఏక్ ఉండడము, కోపం ఎక్కువగా ఉండడము, తొందర నిర్ణయాలు తీసుకోవడము, చరరాశి కనుక వేగంగా నిర్ణయాలు మారిపోవడము. మేషము అంటే మేక ఒక చోట ఉండదు. గుట్టలు, కొండలు, పర్వతాలు ఎక్కుతూ తిరుగుతూనే ఉంటుంది. అది స్థిరత్వమే ఉండదు మేక. కావాలంటే చూడండి, చిన్న చిన్న కొండలు ఎక్కడంలో, బండలు ఎక్కడంలో అది దానికి మించినటువంటి జంతువు లేదు. మన కొన్ని వీడియోలో కూడా చూపిస్తూ ఉంటారు, జారి పడిపోతాయని అనిపిస్తుంది. ఏటవాలుగా ఎక్కడో ఆకాశంలో అవి కొండలు ఎక్కుతుంటాయి. అలాగే మేషరాశి వాళ్ళు కూడా అలాగే పనిచేస్తూ ఉంటారు. ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు. ఫలితం ఉంటుందో లేదో వాళ్ళకి అనవసరం. అదేవిధంగా ఈ మేషరాశి వాళ్ళు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, వీళ్ళు మేనరేఖంలో వివాహం చేసుకోకూడదు, లవ్ మ్యారేజ్ చేసుకోకూడదు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఎందుకంటే జీవితానికి సంబంధించిన విషయం. 7వ స్థానం శుక్రుడు, అదే స్థానంలో రవి నీచబడతాడు. మేషంలో రవి ఉచ్చస్థితి పొందుతాడు. అంటే ఈ రాశిలో ఉచ్చస్థితి పొందే గ్రహము కరెక్ట్గా భార్య అనే స్థానంలో నీచబడతాడు. కాబట్టి మేనరేఖం చేసుకోకూడదు, లవ్ మ్యారేజ్ చేసుకోకూడదు, చిన్న వయసులోనే పెళ్లి చేసుకోకూడదు. ఇది వీళ్ళకి చాలా చాలా ముఖ్యమైన విషయము. ఇక్కడ కలత్రకారకుడైన శుక్రుడు 7వ స్థానంలో నిచ్చబడతాడు. అందువల్ల కాబట్టి ఇంకా ఆడవాళ్ళకు తీసుకుంటే కూడా అదే పరిస్థితి. కుజుడు 7వ స్థానంలో శత్రుస్థానంలో స్థానగతులు అవుతాడు. కలత్రకారకుడైన కుజుడు ఆడవాళ్లకు. కాబట్టి జ్యోతిశాస్త్రం అంటే మగవాళ్ళకైనా ఒక అపోహ ఉంది. అదంతా ఏం లేదు. ఏ ఫలితం చెప్తామో అది ఇరువురికి వర్తిస్తుంది. కాబట్టి ఈ శుక్రుడు అంటే భార్య, కుజుడు అంటే భర్త. కలత్రకారకుడు వీళ్ళ రాశాధిపతి ఆడవాళ్లకు, కలత్రకారకుడు మగవాళ్లకు 7వ స్థానాధిపతి. అక్కడ ఈ రాశిలో వచ్చే స్థితి పొందే రవి నీచబడతాడు. ఇది ఈ సంవత్సర ఫలితాల్లో మేషరాశి వాళ్ళ గురించి నేను చెప్పదలుచుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి విషయము. తర్వాత ఈ 2026 సంవత్సరం వీళ్ళకి ఎలా ఉంది అనే విషయం మనం తీసుకుంటే, దీర్ఘకాలిక సంచార గ్రహాలైనటువంటి రాహుకేతువులు, గురు శనులు. గురువు ఒక సంవత్సరం పాటు ఒక రాశిలో ఉంటాడు. శని 2.5 సంవత్సరాల పాటు ఒక రాశిలో ఉంటాడు. రాహుకేతులు 18 నెలలు అంటే సంవత్సరంన్నర పాటు ఉంటారు. ఈ దీర్ఘ సంచార గ్రహాలే అధిక ఫలితాలను శాసిస్తాయి. తక్కిన గ్రహాలు నెలన్నర ఇలా ఉంటాయి. కాబట్టి వాటి ఫలితాలను, వాటి యొక్క చారాలను, సంచారాన్ని నేను తీసుకోవడం లేదు. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళకు ఏలినాటి శని నడుస్తూ ఉంది. వ్యయస్థానంలో శనేశ్వరుడు సంవత్సరం అంతా ఉంటాడు. లాభస్థానంలో రాహు సంవత్సరం అంతా ఉంటాడు. 5వ స్థానంలో కేతు సంవత్సరం అంతా ఉంటాడు. అదేవిధంగా ఇక్కడ జూన్ 30 వరకు గురుగ్రహం 3వ ఇంట్లో, ఆ తర్వాత 4వ ఇంట కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. తర్వాత అక్టోబర్ 30కి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే గురువు 3, 4, 5 స్థానాలపైన సంచారం ఉంది. ఇప్పుడు జూన్ 30 వరకు గురువు లాభంలో ఉన్న రాహుని, తర్వాత వ్యయంలో ఉన్న శనేశ్వరుని చూస్తాడు. అంటే ఈ రాశికి భాగ్యాధిపతి దృష్టి ఎవరిపైన ఉంటే ఆ గ్రహానికి బలం పెరుగుతుంది. సహజంగా రాహు లాభస్థానంలో విశేష రాజయోగకారకుడు. వీళ్లకు ఇంకా 2.5 సంవత్సరం వరకు ఈయన రాహు విశేషంగా యోగిస్తాడు. ఎందుకంటే లాభస్థానంలో 10వ స్థానంలో కూడా రాహు బాగా యోగిస్తాడు. మేషరాశి వాళ్లకు మరీ ముఖ్యంగా పెండ్లీడి వచ్చిన వాళ్ళకు, పెండ్లయి జీవితంలో ముందుకు వెళ్ళేటువంటి నడి వయసులో ఉన్న వాళ్ళకు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకు రాహు విశేషంగా యోగిస్తాడు. ఎప్పుడు కూడా చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళకు విద్య, బాలారిష్టాలు, తల్లిదండ్రుల పైన అవి పనిచేస్తూ ఉంటాయి. సంపూర్ణ ఫలితాలంతా కూడా
పెండ్లీడికి వచ్చిన వయసు నుంచి ఎక్కువగా ఫలితాలను స్వీకరించేదానికి అవకాశం గ్రహాల నుంచి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ రాహువును చూడడం వల్ల ఈ జూన్ 30 వరకు రాహువు విశేషంగా యోగిస్తాడు. గురువు 3వ ఇంట్లో ఉండడం వల్ల చేస్తున్న ప్రయత్నాల్లో వీళ్ళు హార్డ్గా ప్రయత్నిస్తారు. ఇప్పుడు కూడా ప్రయత్నించడంలో మేషరాశి మించిన వాళ్ళు లేరు. వాళ్ళకి నిద్ర కూడా పడదు. లాభం రాకపోతే పోతుంది, ప్రయత్నంలో మాత్రం వీళ్ళు హీరోలు. నష్టమో లాభమో తేల్చుకుందాం అనే విధంగా ఉంటుంది. కాబట్టి చెప్పాను కదా, మేషం అంటే మేక. అది ఆడ ఒక కొండ ఎక్కాలంటే ఆడ గుండు ఉంటుందో మట్టి ఉంటుందో ముండ్లు ఉంటాయో, వెళ్ళాలంటే వెళ్ళే తీరుతుంది. ఆడేమి లేకపోతే ఇంకో చోటకి వెళ్తుంది. సేమ్ అదే లక్షణం ఉంటుంది. ఒక మేక వెళ్ళేదంటే దాని వెనకాల ఇంకో 100 వెళ్ళిపోతాయి. సేమ్ వీళ్ళ అలాగే ఏది ఆలోచిస్తే దాని వెంట పడి వెళ్ళిపోతారు. లాభ నష్టాలు ఇంకా దేవుడు ఎరుగు. లాభం వచ్చింది ఓకే, తక్కువ వచ్చింది ఓకే, అట్టని వీళ్ళు డిసప్పాయింట్ అయినా కానీ వెంటనే మళ్ళీ ఇంకో ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు. అలాగా గురువు లాభస్థానాన్ని చూస్తున్నాడు. వీళ్ళకి జూన్ 30 వరకు అద్భుతంగా ఉంది. ఆ తర్వాత గురువు వ్యయ స్థానంలో శని చూస్తాడు. ఏలినాటి ప్రభావం కంట్రోల్ అయిపోతుంది. ఎందుకంటే శని ఉన్నటువంటిది మీనరాశికి అధిపతి గురువే. ఆ రాశి అధిపతి ఈ లగ్నానికి, ఈ రాశికి భాగ్యాధిపతి శనిని చూసినాడంటే శని నియంత్రిస్తాడు. కాబట్టి ఏలినాటి శని ఇక్కడ వీళ్ళకు ఎగ్జామ్షన్ వచ్చినట్టే. ఇక కేతు 5వ ఇంటి ఉన్నాడు. 5వ ఇంటి కేతు ఉంటే ఏమవుతుంది? కులదేవత. కాబట్టి కులదేవత ఆరాధన ఎక్కువ చేయాలి. కులదేవత ఆరాధన చేయడం వల్ల కేతు యోగిస్తాడు. కేతు మోక్షకారకుడు. మోక్షం ఎప్పుడు వస్తుంది? దేవతారాధన వల్ల వస్తుంది. కాబట్టి కులదేవత ఆరాధన విశేషంగా చేయాలి. ఒక 2 సూర్యగ్రహాలు, 2 చంద్రగ్రహాలు, పాక్షిక సూర్య చంద్రగ్రహాలు ఉన్నాయి. ఉన్నా కానీ అవి మనకు పాక్షికంగా కనిపించినా కనిపించకపోయినా వీళ్ళు ఆ గ్రహణ ప్రభావాలకు శాంతులు చేసుకోవడం ఎంతో మంచిది. ఎందుకంటే ప్రస్తుతం ఏలినాటి శని ఉంది. సూర్యగ్రహణం చంద్రగ్రహణం అనే దానికి నెగ్లెక్ట్ చేయకుండా వాటికి పరిహారాలు చేసుకోవడం వీళ్ళకి సర్వత్రా శ్రేయోదాయకం. అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు వివాహం కాని వాళ్లకు ఖచ్చితంగా వివాహం అవుతుంది. ఎందుకంటే ఏలినాటి శనిలోనే వివాహాలు అవుతాయి. ఇది అందరూ గురుబలం ఎదురు చూస్తూ ఉంటారు. గురుబలానికి, గురువు డబ్బులకు, పెండ్లైన తర్వాత పిల్లలు పడడానికి కారకుడు. పెండ్లి కావాలంటే డబ్బు ఖర్చు అయిపోవాలి. ఇప్పుడంతా ఆర్భాటంగా ఖర్చు పెట్టాలి అందరూ. కాబట్టి ఆ శనేశ్వరుడే ఖర్చు పెట్టిచ్చేస్తాడు. వ్యయస్థానంలో ఉన్నాడు. వ్యయం అది వ్యయస్థానానికి అధిపతి గురువు. శుభకార్య మూలకంగా ధన వ్యయం చేపిస్తాడు. గురువు కూడా ధనకారకుడే. కాబట్టి పెండింగ్లు అవుతాయి. అదేవిధంగా వీళ్ళకు ఇక ఉద్యోగాలు తీసుకుంటే రాహు లాభంలో ఉన్నాడు కాబట్టి విదేశీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. అదేవిధంగా వీళ్ళకు రాహు లాభంలో ఉన్నాడు కాబట్టి ఆల్రెడీ వ్యాపారాలు ఉన్న వాళ్ళు 2వ వ్యాపారం 3వ వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే మల్టిపుల్ ప్లానెట్ రాహు లాభంలో ఉన్నాడు కాబట్టి ఇంకా 2వ ఆదాయాన్ని 3వ ఆదాయాన్ని ఇస్తాడు. కాబట్టి ఇక్కడ రాహు అనుకూలంగా ఉన్నాడు. శనిని గురువు నియంత్రిస్తున్నాడు. కేతువు కులదేవత అనుగ్రహం ఆరాధన చేసేదాని వల్ల, ప్రత్యేకించి సుబ్రహ్మణ్య విఘ్నేశ్వర ఆరాధన చేయడం వల్ల వీళ్లకు కేతు గ్రహం అనుకూలమవుతుంది. లేదంటే అదృష్టం తలకిందులు అవుతుంది. ఎందుకంటే కేతుకు తల లేదు, అదృష్టం అనే స్థానంలో ఉన్నాడు. కాబట్టి అది అదృష్టం అంటే కులదేవతా స్థానం కాబట్టి మీ ఇంటి దేవుడు ఎవరో తెలుసుకుని ఆరాధించుకోండి. ఒకవేళ ఇంటి దేవుడు తెలియదు అన్న వాళ్ళ ఎక్కువ ఉన్నారు. వెంకటేశ్వర స్వామిని, నరసింహస్వామిని ఇలా చెప్తున్నారు. వాళ్ళంతా యుగదేవతలు, పరదేవతలు, సృష్టి పాలకులు. కులదేవత అంటే బహిరంగ ప్రదేశాల్లో చెట్ల కింద, మామిడి చెట్టు, వేప చెట్టు, రావి చెట్టు, మర్రి చెట్టు, ఇట్లా చెట్ల కింద పెట్టి పుట్టమట్టితో విగ్రహాలు చేసి వాళ్ళకు ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించి మంచి మధ్యాహ్నం పిల్లలకు తల వెంట్రుకలు తీసుకుని అక్కడే భోంచేసి వస్తారు. అట్లాంటి విధానాలు ఉంటాయి పలు రకాలుగా. ప్రాచీన కాలంలో పెద్దవాళ్ళు అందివ్వకపోవడం వలన, లేదంటే మన వాళ్ళు అందిపుచ్చుకోకపోవడం వలన కులదేవత ఆరాధన చాలామంది తెలియకపోయింది. కాబట్టి కులదేవత తెలియని వాళ్ళకు మా దగ్గర ఒకే ఒక అవకాశము, సంగాలి అని ఒక కర్ర ఉంది. ఆ సంగాలి కర్రను మీరు తెప్పించుకుని ఆ కులదేవతగా భావించి ఆరాధించుకోవచ్చు. సంగాలి అంటారు. ఆ కర్రను మీకు మా వాళ్ళ దగ్గర దొరుకుతుంది. 3 సైజులు ఉంటాయి. మీకు ఏది కావాలో తెప్పించుకోవచ్చు. కాబట్టి ఇక వ్యవసాయదారులకు లాభదాయకంగా ఉంటుంది. షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే షేర్ మార్కెట్కి కారకుడు రాహువే కాబట్టి స్పెక్యులేషన్ లాంటి విషయాలు ఉంటాయి. ఆకస్మిక లాభాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి గురు, రాహు, కేతు, శని గ్రహాలు పాజిటివ్గానే ఉన్నాయి. ఎంత పాజిటివ్గా ఉన్నా వీళ్ళు తొందరపాటు మాత్రం తగ్గదు. వీళ్ళ దుడుకుతనం అంటారు. వేగంలో వీళ్ళు మించిన వాళ్ళు లేరు. అతి సర్వత్ర వర్జయితనట్టు వీళ్ళ యొక్క అతివేగము, వీళ్ళ యొక్క దుందుడుకుతనంతో వీళ్ళు నష్టపోతూనే ఉంటారు. మైనా కానీ కంట్రోల్ చేసుకోలేరు. అది సహజ సిద్ధ లక్షణం మేషరాశి వాళ్ళకు. ఇది కంప్లైంట్ కాదు, కరెక్షన్ మాత్రమే. కాబట్టి అదొకటి నియంత్రించుకోగలిగితే చాలు. తక్కిన గ్రహాలు అటు ఇటుగా గురువు చూపులో రాహు కలయిక ఇటంతా ఉంటుంది. కాబట్టి అవి ముందు వెనక పాజిటివ్ ఫలితాలు ఇస్తాయి.
కాబట్టి 2026 సంవత్సరం నిశ్చింతగా గ్రహణ శాంతులు చేసుకోవడం ముఖ్యమైనది, కులదేవత ఆరాధన ముఖ్యమైనది. వ్యక్తిగత జాతకంలో ఏదైనా కాలసర్ప దోషం ఉండడము లేదా ఇతరత్ర ఏదైనా వ్యతిరేక దశ నడుస్తూ ఉంటే ఈ ఫలితాలు మీకు అంతగా వర్తించవు. ఎందుకంటే ఇవి ఇప్పుడు తిరుగుతున్న గ్రహస్థితి మాత్రమే. బర్త్ చార్ట్ ప్రకారం అది ఫిక్స్ అయిపోయింటుంది ఫేట్ అనేది. దాన్ని మీరు వ్యక్తిగత జాతకం చూపించుకుంటే కానీ అందులో ఫలితాలు తెలియవు. కాబట్టి ఇది ఒక విధంగా సంవత్సర గోచార ఫలితాలు. ఇప్పుడు పుట్టిన వాళ్ళకి ఇప్పటి నుంచి ఎలా ఉంటుందో తెలియజేస్తుంది. ఎప్పుడో పుట్టిపోయిన వాళ్ళకు ఇప్పుడున్న గోచారం ఎంతవరకు అందుబాటు అవుతుంది వాళ్ళ వ్యక్తిగత జాతకం అనేది తెలుస్తుంది. కానీ జనరల్గా అందరికీ ఎలా ఉంటుంది అనే విషయాన్ని మేము క్లియర్గా చెప్తున్నాం అన్నమాట. కాబట్టి మేషరాశి వాళ్ళు కులదేవత ఆరాధన, ఇష్టదేవత ఆరాధన, మరీ ముఖ్యంగా విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే విఘ్నేశ్వర ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన అంటే అశ్విని నక్షత్రంతో ఈ రాశి ప్రారంభమవుతుంది. అశ్విని నక్షత్రం తలలేని గ్రహము, కేతు గ్రహము. తలలు లేకుండా పోయి తిరిగి తలను పొందిన దేవుడు విఘ్నేశ్వరుడు. అందుకు విఘ్నేశ్వర ఆరాధన. ఈ రాశి అధిపతి కుజుడు. కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. కాబట్టి కుజుని నియంత్రించగలిగి కంట్రోల్ చేయగలిగేవాడు సుబ్రహ్మణ్య స్వామి. కాబట్టి వాళ్ళిద్దరిని ఆరాధిస్తే ఇక్కడ కేతు, కుజ, ఇతరత్ర తీవ్ర గ్రహాల ప్రభావాన్ని తగ్గించుకోగలుగుతారు. కాబట్టి ఈ పరిహారాలను తెలుసుకొని అందరూ కూడా చక్కగా మంచి ఫలితాలని పొందుతారని ఆశిస్తున్నాము. అదేవిధంగా విద్యార్థులు కూడా మంచి మేధస్సును చూపించుకోగలుగుతారు. పోటీ పరీక్షల్లో షార్ట్కట్ మెథడ్స్తో విజయాన్ని సాధిస్తారు. ఎందుకంటే రాహు లాభంలో ఉంటే షార్ట్కట్ మెథడ్స్ విపరీతంగా ఉంటాయి. ఫారెన్ వెళ్ళే వారికి, మరీ ముఖ్యంగా ముస్లిం కంట్రీస్, గల్ఫ్ కంట్రీస్ వెళ్ళే వాళ్ళకు బాగుంటుంది. గల్ఫ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకు బాగుంటుంది. కాబట్టి రాహు మళ్ళీ 10వ స్థానానికి వెళ్తాడు. మళ్ళీ కంటిన్యూగా మీకు బాగుంది. 18 ఇయర్స్ ముందు, అంటే ఒక 20 ఇయర్స్ దాటిన వయసు ఉన్న వాళ్ళకి 18 ఇయర్స్ ముందు చూస్తే బాగునే ఉంటుంది. అప్పట్లో మీరు చిన్నపిల్లలైనా మీ పెద్దలకు కలిసి వచ్చి ఉంటుంది. తిరిగి మళ్ళీ రాహు అక్కడికి వచ్చాడు లాభస్థానానికి. కాబట్టి మీరేదో ఒకటి జీవితంలో కావాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి ఒక ప్రయోజనాన్ని పొందుతారని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. కాబట్టి అన్ని వర్గాల వాళ్లకు బాగుంది. ఇక్కడ ఏలినాటి శని అనే బూచి చూపెట్టుకొని మీరు మనసులో పెట్టుకొని భయపడకండి. అది నియంత్రణలోనే ఉంది ప్రస్తుతానికి. జన్మంలోకి వచ్చినప్పుడు మీకు ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది. జన్మంలో రావడానికి ఇంకా టైం ఉంది. అంతవరకు మళ్ళీ శని అని ఆయన్ని నిందించకండి. ఆయన మన కోసమే మన రాశిలోకి వస్తాడు. ఆయన చేయాలంటే ఆయన చేస్తాడు. కాబట్టి చక్కగా మీరు ఈ పరిహారాలు, ఈ సూచనలు పాటించుకుని మంచి ఫలితాలను పొందుతారని ఆశిస్తున్నాము. శుభం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అదేవిధంగా సింహరాశి వాళ్ళకు ఈ 2026 సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు ఈ రాశి యొక్క ప్రత్యేకతలు కొన్ని చెప్పుకున్న తర్వాత సంవత్సర ఫలితాలకు వెళ్దాం. సింహరాశి అంటే చాలా ఓపెన్ రాశి. బోల్డ్గా ఉంటారు వీళ్ళు, కల్మషం లేని వాళ్ళు. వీళ్ళు ఎంత ఓపెన్గా ఉంటారో అంత లాస్ అయిపోతారు. ఏది చెప్పకూడదు, మేము అదని చెప్పకూడదు. ఎందుకు సింహం కాబట్టి దర్పంగా ఉండాలనుకుంటారు. పొగడ్తలకు పడిపోతారు. చిన్న విషయాన్ని కూడా అలిగేస్తారు. చిన్న విషయాన్ని కోపం వస్తే అంతే ఫాస్ట్గా మళ్ళీ కలుసుకుంటారు. కాబట్టి సింహంలాగానే వీళ్ళు ఉండాలి. 4 రకాలుగా ఆలోచించుకుంటూ వెళ్ళాలి. ఈ రాశి వాళ్ళు మామూలుగా సింహం చూడండి, ఏ జంతువుని వేటాడినా బాగా గుర్తుపెట్టుకోండి. సింహం ఎంత తెలివైందంటే ప్రతి జంతువుని కుడి వైపునే ఫస్ట్ కొడుతుంది, ఎడం వైపు కొట్టదు. సింహము ఏ జంతువుని కానీ కుడివైపునే పడుతుంది, కుడివైపునే కొడుతుంది. ఎందుకంటే దేనికైనా కుడివైపే 75% బలం ఉంటుంది, ఏ జంతువుకైనా మనిషికైనా కూడా. అందుకు బలాన్ని హరింపజేస్తుంది ఫస్ట్. అంత తెలివైంది సింహం. అలాగే వీళ్ళు కూడా అంత తెలివిగా ఉంటారు కూడా. కానీ పొగుడుతూ ఉంటే వీళ్ళు పడిపోతారు. వీళ్ళు పొగడతా బలము బలహీనత పొగడతా. కాబట్టి వీళ్ళు కులదేవత ఆరాధన ఎంత ఎక్కువ చేస్తే అంత సక్సెస్. అది ఏలినాటి శని ఉన్ని, అష్టమ శని ఉన్ని, అర్ధాష్టమ శని ఉన్ని, ఏమన్నా ఉన్ని, గురుబలమే లేకపోని, ఇంకేం ప్రపంచంలో ఏమీ లేకపోని కులదేవత ఆరాధన చేస్తే సింహరాశి వాళ్ళు సక్సెస్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నవగ్రహాలు బుధగ్రహాన్ని బలపరిస్తే వీళ్ళు సక్సెస్. ఈ 2 పాయింట్లు అంతే. ఈ 2 పాయింట్లు చాలు. పొగడ్తలు పడిపోకూడదు. 3వ పాయింట్, వీళ్ళు ఓపెన్గా ఏది అందరికీ చెప్పకూడదు, చేసుకుంటూ వెళ్ళాలి. ఇది 4వ పాయింట్. ఈ 4 పాయింట్లు సింహావలోకంలాగా వీళ్ళు ఆచరించుకుంటే వీళ్ళు సక్సెస్. ఇప్పుడు చెప్తున్నటువంటి సంవత్సర ఫలితాలు ఇవన్నీ కూడా నామకే వస్తాయి. ఎందుకంటే జీవితాన్ని నిలబెట్టేటువంటి పాయింట్లు ఇవి.
ఇప్పుడు మనము నా రాశికి ఎలా ఉంది ఈ సంవత్సరం అనేటువంటి ఆసక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి సింహరాశి వాళ్ళకు ఇప్పుడున్నటువంటి గ్రహచారాన్ని నేను వివరిస్తున్నాను అంతే. వీళ్ళకి జీవితాన్నే నేను చెప్పడం జరిగింది. కాబట్టి సింహరాశి వాళ్ళు బుధుడిని ఎందుకు బలపరచాలంటే బుధుడు ద్వితీయాధిపతి, లాభాధిపతి. అత్యంత శుభగ్రహం బుధుడే వీళ్ళకు. అంటే డబ్బులు ఇస్తాడు, లాభాలు ఇస్తాడు, మేధస్సుని ఇస్తాడు. బుధుడు అంటే ఒక షార్ప్ మైండ్, ఒక ఇంటెలిజెన్స్. బుధుడు అంటే ఒక గొప్ప లాయర్గా ఉంటే బుధుడే, ఒక ఆడిటర్గా ఉంటే బుధుడే, ఒక మ్యాథమెటిక్స్లో దిట్టగా ఉంటే బుధుడే. అటువంటి బుధుడు వీళ్ళకి ద్వితీయ లాభాధిపతి అన్నాడు. బుధుని గట్టిగా పట్టుకుంటే వీళ్ళకి కాని పని అంటలేదు. కులదేవత ఆరాధన మీకు విశేషంగా చేయాలి. మీ ఇంటి దేవుడు ఎవరు తెలియకపోతే కులదేవత కర్రను మా దగ్గర ఉంది, సంగాలి కర్ర అంటారు. ఆ సంగాలి కర్ర తెప్పించుకొని ఆరాధించుకోండి. మీరు ఏది ఓపెన్గా ఎవరికి చెప్పకూడదు. మీ బలాన్ని బహిర్గతం చేయకూడదు. అదేవిధంగా నీటి తొట్టెలు, చిన్న చిన్న నీటి తొట్టెలు కట్టివ్వండి, మంచిది. అడవుల్లో పక్షులకు, జంతువులకు. అదేవిధంగా వీళ్ళ కుగ్రామాల్లో నీటి వసతులు ఏర్పాటు చేయడము, ఇవన్నీ చేస్తే కూడా మీకు చాలా దోషాలు కొట్టుకొని పోతాయి. మీ వంశంలో ఈ సింహరాశి వాళ్ళు పుట్టిన వాళ్ళ వంశంలో వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ తాత కానీ అవ్వలు కానీ ఎవరైనా గొప్పగా బతికిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఫోటోలు పెట్టుకోండి చాలు, మీకు అదృష్టం మీ వెంటే ఉంటుంది. సింహరాశి అనేది పితృరాశి, అధిపతి పితృకారకుడు. పితృ నక్షత్రం మకా నక్షత్రంతోనే ప్రారంభమవుతుంది. ఈ రాశిలో మకా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అంతకుముందు జన్మలో కూడా అదే కుటుంబం చెందిన వాళ్ళు ఉంటారు. ఎందుకు పితృ నక్షత్రం అంతే, ఇంక వేరేం లేదు. కాబట్టి వీళ్ళు పూర్వీకుల యొక్క ఆరాధన, కులదేవత ఆరాధన, నీటి తొట్టెలు కట్టివ్వడము, బహిరంగంగా ఏది చెప్పకపోవడము, బుధగ్రహాన్ని బలపరచుకోవడం. వ్యక్తిగత జాతకంలో మీరు చూపించుకుంటే బుధగ్రహం ఎలా ఉంది, దాన్ని ఎలా బలపరచుకోవాలి, ఇతరత్ర విషయాలు ఎలా ఉన్నాయి కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఇక 2026 సంవత్సర ఫలితాలకు వెళ్దాం. సింహరాశికి రాశిలోనే కేతువు, సప్తమంలో రాహువు, అష్టమంలో శని, లాభస్థానంలో గురువు జూన్ 30 వరకు, తర్వాత వ్యయంలోకి వస్తాడు. అంటే ప్రధాన గ్రహాలు మెజారిటీ ప్లానెట్స్ అనుకూలంగా లేవు. రాశిని రాహు చూస్తున్నాడు. రాహు చూడకూడదు, కానీ లాభంలో గురువు ఉన్నాడు, అదొక బెనిఫిట్. రాహుల్లో లాభంలో ఉంటూ రాహుని చూస్తాడు, అది దానివల్ల రాహు యొక్క ప్రభావం కనిపించలేదు. శని అష్టమంలో ఉన్నాడు. శని అష్టమంలో ఉన్నాడు. జూన్ నుంచి గురువు యొక్క చూపు శని పైన పడుతుంది. అంటే గురువు జూన్ వరకు రాహుని నియంత్రిస్తాడు, జూన్ నుంచి శని నియంత్రిస్తాడు. జూన్ వరకు లాభంలో ఉన్నాడు, జూన్ తర్వాత వ్యయంలోకి వస్తాడు. గురువు వ్యయంలోకి వచ్చినా కానీ నష్టమేం లేదు, మంచి ప్రశాంతతే. వ్యయస్థానంలో వచ్చేసే గ్రహం 12వ స్థానంలో, అంటే పడుకొని నిద్రపోయేటువంటి బెడ్రూమ్, విదేశాలు, దూర ప్రాంతాలు, ఇవన్నీ కూడా అక్కడికి వచ్చేసే గ్రహం వస్తుంది. మీకు ప్రశాంతత అనేది అయితే ఖచ్చితంగా వస్తుంది. కానీ ఎంతున్న రాహువు మించినటువంటి బలవంతమైన గ్రహం ఇంకొకటి లేదు జ్యోతిషశాస్త్రంలో. డైరెక్ట్గా రాశిని చూడడం వల్ల, రాశిలో కేతు ఉండడం వల్ల భక్తి జ్ఞాన వైరాగ్యాలు పెరిగిపోతాయి. అష్టమ శని ప్రభావము నియంత్రించబడుతూ ఉంటుంది. కొద్ది రోజులు ప్రభావం చూపిస్తూ ఉంటుంది, కొద్ది రోజులు చూపించదు. ఎందుకంటే గురు చూపు పడుతూ కొద్ది రోజులు, పడకుండా కొద్ది రోజులు ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఇందాక చెప్పుకున్నట్టు గోచార ఫలితాలు ఎలా ఉన్నా కులదేవత ఆరాధన ఎక్కువ చేయడం వల్ల, కులదేవత దగ్గరికి తరచూ ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు వెళుతూ ఉండడం వల్ల ఈ అష్టమ శని పనిచేయదు, అర్ధాష్టమ శని పనిచేయదు, ఏలినాటి శని పనిచేయదు, ఎక్కడ రాకుండా ఏం పనిచేయడు. కులదేవతా శక్తి 12 రాశుల్లోకి అత్యంత ఎక్కువగా పనిచేసే ఏకైక రాశి సింహరాశి. కాబట్టి ఇక్కడ గోచార ఫలితాలు తీసుకుంటే మీకు 75% బాగాలేదని చెప్పాలి. 2 సూర్యగ్రహాలు, 2 చంద్రగ్రహాలు వస్తున్నాయి. తన రాశికి వెనకాల 2 గ్రహణాలు, తన రాశికే 2 గ్రహణాలు. అంటే చంద్రుడికో 2 గ్రహణాలు, సూర్యుడికో 2 గ్రహణాలు. కంపల్సరీ పరిహారాలు చేసుకోవాలి, దానాలు చేసుకోవాలి, కనిపించినా కనిపించకపోయినా. ఇది చేసుకోవడం వల్ల ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం అన్నీ జయించగలుగుతారు. ఇప్పుడు నేను సింపుల్గా చెప్పేశాను, ఎక్కువ చెప్పేదని కూడా లేదు. సింహరాశికి మీకు ఎన్ని గ్రహాలన్నా వ్యతిరేకంగా ఉన్నాయి, డోంట్ కేర్. మీ కులదేవతను పట్టుకోండి, మీరు ఏది ఓపెన్గా ఉండద్దండి, పొగడ్తలు పడిపోకండి. బుధగ్రహాన్ని బలపరచుకోండి. బుధుని బలపరచుకోవాలంటే ఏం చేయాలి? మధుర మీనాక్షి ఆలయానికి వెళ్ళండి, సింపుల్. మధుర మీనాక్షి ఆలయానికి వెళ్తే బుధగ్రహం యాక్టివేట్ అవుతుంది. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఆలయము, పుణ్యక్షేత్రం ఉంటుంది. పనుల పని మీకు చెప్తాను ఈ రాశిలోనే. రవిగ్రహం బలంగా ఉండేది కోనార్క్ సూర్య దేవాలయము, అరసవెల్లి సూర్యనారాయణ దేవాలయం శ్రీకాకుళంలో. తమిళనాడులో తిరుమలపాడి నంది భగవాన్ ఆలయం బాగుంటుంది.
అదే రవిగ్రహము ప్రతిరోజు బలపడాలంటే రవిగ్రహం అనుకూలంగా ఉన్న వాళ్ళు సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు. చంద్రగ్రహ ప్రభావము తిరుమలలో ఉంది. కుజగ్రహ ప్రభావం అరుణాచలంలో ఉంది. రాహు కేతువులకు శ్రీకాళహస్తి ఉంది. శుక్రుడికి తిరుచానూరు పద్మావతి అమ్మవారు, అదేవిధంగా శ్రీరంగం రంగనాయక స్వామి ఆలయము, శని భగవానులకు తిరునల్లర్, శని సింగనాపూర్, మందపల్లి శనేశ్వర ఆలయము తూర్పుగోదావరి జిల్లాలో, తిరుకొల్లికాడు తమిళనాడు. బుధుడికి మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం. గురువుకి దత్తక్షేత్రాలు, గురుక్షేత్రాలన్నీ. గొప్ప గొప్ప గురువులు ఉంటారు కదా మరి. వీరబ్రహ్మేంద్ర స్వామి మఠము, రాఘవేంద్ర స్వామి మఠము, మరి మనకు పిఠాపురము, దత్తక్షేత్రం, ఇటువంటివన్నీ గురు ప్రభావం ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్లకు, సింహరాశి వాళ్ళకు మధుర మీనాక్షి ఆలయానికి ఎంత ఎక్కువ వెళ్తారో అంత సంపద. ఇంక వీళ్ళు బుధగ్రహాన్ని బలపరుచుకుంటూ ఉంటారు. కులదేవతాన్ని పట్టుకుంటే చాలు. ఇంకా ఇది కానీ నేను చెప్పకపోతే ఈ రాశి వాళ్ళని ఈ సంవత్సరం అంతా భయపడమని చెప్పాలి. అష్టమ శని అన్నీ ఎంతోమంది పండితులు, మహానుభావులు, నాలాగా జ్యోతిషం చెప్తున్న మహానుభావులందరూ కూడా, గొప్ప వాళ్ళు కూడా అష్టమ శని జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. సప్తమ రాహుకి జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. జన్మకేతు జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. వ్యయంలో గురువు జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. ఇంకా ప్రధాన గ్రహాలు తీసుకుని నేను సంవత్సర ఫలితాలు చెప్తున్నాను. మరి ఇంక నేను కూడా జాగ్రత్తలు చెప్పాలి కదా. మీకు దారి చూపించేస్తున్నా, కరెక్షన్ ఏం చేసుకుంటే ఏమన్నా ఉన్నాయి. మ్యాచ్ విన్నర్, మ్యాచ్ అంతా ఆడితే విన్నింగ్ షాట్ కొట్టాలి కదా. విన్నింగ్ షాట్ నేను చెప్పించేశాను. కులదేవత బుధగ్రహం. నీటి దానము, అన్నదానం ఎక్కువ చేయండి. మరి మూగజీవాలకు ఎక్కువ నీటిని ఇవి చూపించండి. సింహం అడవులు ఆ పని చేస్తుంది. తను వేటాడిన దాంట్లో కొన్ని జీవులకు అన్నదానం పెడతానే ఉంటుంది. అది తను వేటాడుతుంది. తన కడుపు నిండితే మళ్ళీ ఏ జంతువుని వేటాడదు. తను వేటాడిందంటే కొన్ని జంతువులకు ఫుడ్ పెడుతుంది. అదేవిధంగా వీళ్ళు కూడా ఇంకొకరికి ఫుడ్ పెట్టడం వల్ల, నీటి దానం చేయడం వల్ల, నీటి తొట్టెలు కట్టడం వల్ల, ఇది గ్రహరాజు సూర్యుడు ఉన్న రాశి. రాజు అనేవాడు రాజ్యాన్ని ఎలాగ అన్ని యోగక్షేమాలు, కరువు కాటకాలతో కాపాడుతాడో అలాంటి లక్షణాన్ని వీళ్ళు కలిగి ఉండాలి. ఇంకొంతమందికి ఉపయోగపడాలనే లక్షణంతో ఉండాలి. రాజులు పొగడ్తలకు పడిపోయేసి హారాలు ఎట్లా ఇస్తారో వీళ్ళు కూడా పొగడ్తలు పడిపోయేసి ఈ రాశి వాళ్ళు ఏదంటే ఇది ఇచ్చేస్తారు. ఇది కరెక్షన్ చేసుకోండి, బహిరంగంగా చెప్తున్నా నేను. మళ్ళీ తిరిగి వీళ్ళు సహాయం అడగలేరు. వీళ్ళు సహాయం చేసిన వాళ్ళని వీళ్ళు సహాయం అడగలేరు. అంటే అనుభవిస్తుంటారు బాధను. మన దగ్గర సహాయం చేసుకునే వ్యక్తిని మనం ఎలా అడిగేది? ఒకవేళ లేదు అంటే అప్పుడు ఏం పరిస్థితి? అదే సందిగ్ధంలో పడిపోతారు. కాబట్టి సింహరాశి వాళ్ళు ఎప్పుడూ లైఫ్ టైం లాజికల్గా తప్పించుకుని గొప్ప స్థాయికి వెళ్ళేటువంటి పరిహారాలు నేను చెప్పాను. ఈ సంవత్సరము గ్రహాలు ఏవి అనుకూలంగా లేవు, అయినా కులదేవతను పట్టుకుంటే మీకు జీవితం అంతా అనుకూలమే. ఇది పాటించుకోండి. సింహరాశి వాళ్ళు లైఫ్ టైం సింహంలాగా ఉండండి. శుభం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అలాగే కర్కాటక రాశి వాళ్లకు 2026 సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉందో చెప్పుకునే ముందు ఈ రాశి యొక్క కారకత్వాలను ప్రత్యేకంగా మనం కొన్ని చెప్పుకుందాం. ఈ రాశికి అధిపతి చంద్రుడు. ఈ రాశి స్థిరత్వం తక్కువ, చాలా తక్కువ. చంద్రుడు అంటే 2.5 రోజులకు ఒకసారి ప్రతి రాశి మారిపోతాడు. 360 డిగ్రీలు 30 రోజులు మారిపోతాడు చంద్రుడు. ఇంత వేగంగా ప్రయాణించే గ్రహము ఏ గ్రహం లేదు. నవగ్రహాల్లోకి అత్యంత వేగంగా ప్రయాణించే గ్రహం చంద్రుడే. ఆయన 15 కళలు శుక్లపక్షంలో, 15 కళలు కృష్ణపక్షంలో మారుస్తాడు. కాబట్టి ఈ చంద్రుడు ఈ రాశిలోనే గురువు ఉచ్చస్థితి పొందుతాడు. ఈ రాశిలో శక్తివంతమైనటువంటి పుష్యమి నక్షత్రం ఉంది. పుష్యమి నక్షత్రం చాలా చాలా శక్తివంతమైంది. ఈ నక్షత్రంలోనే గురువు కూడా ఉచ్చస్థితి పొందుతాడు. కాబట్టి ఇక్కడ వచ్చేక్కడికి మాతృస్థానము అంటారు దీన్ని. మాతృస్థానము అంటే కాలపురుడికి 4వ ఇల్లు. ఈ రాశిలో పుట్టిన వాళ్ళు అతి ముఖ్యమైన జాగ్రత్త. ఈ రాశి వాళ్ళందరికీ ఒక ముఖ్యమైన జాగ్రత్త, నేను ఇలాగే ఉంటాను అనేటువంటి భార్య వీళ్ళకి వస్తుంది. డామినేటెడ్గా వస్తుంది ఈ రాశి వాళ్ళకు. ఈ రాశి వాళ్ళు అత్తగారిల్లు అంటే శుక్రుడు అంటే అత్తగారు, శుక్రుడు అంటే భార్య కలిసి రావు అని జ్యోతిశాస్త్రం చెప్తా ఉంది. ఇక్కడ వచ్చేకాడికి వీళ్ళు వివాహం చేసుకునేటప్పుడు సూర్యోదయానికి ముందే చేసుకోవాలి ముహూర్తము. సూర్యోదయం తర్వాత ముహూర్తం పెట్టుకోరాదు. అదేవిధంగా వీళ్ళు ఈ రాశిలో పుట్టిన వాళ్ళు, ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళు, ఇది చాలా ప్రధానమైనటువంటి విషయము. ఇది జీవితానికి సంబంధించిన విషయము.
వివాహమైనటువంటి మొదటి రాత్రి భార్య చేత పాల గ్లాస్ తీసుకోకూడదు. చంద్రుడు అంటే పాలు, చంద్రుడు డామినేషన్గా భార్య వస్తుంది. అంటే ఇక్కడ బాధకాధిపతి 11వ స్థానం శుక్రుడే బాధకాధిపతి. ఇప్పుడు భార్య వస్తుంది, పాల గ్లాసే ఎత్తుకుని వస్తుంది. బాధకాధిపతి చేత మొట్టమొదటిసారిగా పాల గ్లాస్ తీసుకోకూడదు, పండ్ల రసం తీసుకోవాలి. అప్పుడు బాగుంటుంది. అంటే 3వ స్థానములో శుక్రుడు నీచబడతాడు. 11వ స్థానాధిపతి శుక్రుడు 3వ స్థానంలో నీచబడతాడు. 3వ స్థానం అంటే తోడ్పాటు అనేటువంటి స్థానంలోనే శుక్రుడు నీచబడతాడు. కాబట్టి వీళ్ళు తోడ్పడలేరు భర్తకు, అంటే డామినేషన్ పెరిగిపోతుంది. కాబట్టి ఇది ఒక జ్యోతిష మర్మము, రహస్యము. కాబట్టి సూర్యోదయానికి ముందు వివాహ ముహూర్తం పెట్టుకోవాలి. పెండ్లైన మొదటి రాత్రి పాల గ్లాస్ తీసుకోవాలి. అప్పుడు వీళ్ళకు చక్కగా ఉంటుంది. వీళ్ళకు స్థిరత్వం తక్కువ. ఎవరికి? కర్కాటక రాశి వాళ్ళకి. సంతోషం వచ్చినా ఎక్కువే వచ్చేస్తుంది, బాధ వచ్చినా ఎక్కువే వచ్చేస్తుంది, డౌట్లు ఎక్కువ వస్తూ ఉంటాయి. డౌట్స్ క్లారిఫై చేసుకుంది, ఏ పని చేయలేరు. శ్రీరాముడు ఈ రాశిలోనే పుట్టాడు కాబట్టి ఆయనకు భార్యతో సమస్యలు వచ్చాయి. ఇప్పుడు భార్య అనేది ఒక సమస్యగా నేను చెప్పాను కదా. శ్రీరాముడు ఈ రాశిలో పుట్టాడు కాబట్టి ఆయనకే భార్య సమస్య వచ్చింది. పిల్లలు దూరమయ్యారు, రాజ్యం దూరమైంది, అన్నదమ్ములు దూరమయ్యారు. అట్లా కానీ ఆయన ధర్మంగా చివరకు దేవుడయ్యాడు. ఎందుకంటే ఈ రాశిలో దేవగురువు బృహస్పతి ఉచ్చస్థితి పొందాడు. అందుకే ఆయనకు గురువుకు తగినటువంటి శిష్యుడుగా కూడా పేరు వచ్చింది. కాబట్టి ఇది చాలా అతి ముఖ్యమైనటువంటి విషయము. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ జాగ్రత్త తీసుకుంటే మంచిది. చాలా చాలా ముఖ్యమైన విషయం చెప్పాను, ఇంతవరకు చాలనుకుంటున్నాను. ఈ 2026 సంవత్సరం కర్కాటక రాశి వాళ్లకు గురువు వ్యయస్థానంలో జూన్ 30వ తేదీ వరకు, ఆ తర్వాత లగ్నము అంటే జన్మస్థానంలోకి వస్తాడు. రాహువు అష్టమ స్థానంలో ఉన్నాడు సంవత్సరం మొత్తం. కేతువు ద్వితీయ స్థానంలో ఉన్నాడు. శని భగవానుల వారు 9వ స్థానంలో ఉన్నారు. ఇక్కడ చూస్తే గ్రహాల అనుకూలత అనుకున్నంతగా లేదు. గ్రహానుకూలత అంతగా లేదు. అంటే ఆకస్మిక స్థానం అనేటువంటి అష్టమ స్థానంలో రాహు ఉండడము, అదే రాహుతో గడిచిన సంవత్సరం చంద్రగ్రహణం జరిగి ఉండడము, శని వక్రించి అటువైపే కుంభరాశిలోకి రావడము, ఈ రాశికి అష్టమంలో ఒక చంద్రగ్రహణం జరగడము అనేది ఈ రాశికి మొట్టమొదటి మైనస్గా నేను అప్పుడు వదిలాను వీడియో. కాబట్టి ఇక్కడ ద్వితీయ స్థానంలో కేతు అంత మంచిది కాదు, రాహువు అష్టమ స్థానంలో మంచిది కాదు, ఆకస్మిక స్థానము. కాబట్టి జన్మలోకే గురువు వస్తున్నాడు. కాబట్టి జన్మలో గురువు వచ్చేసితే బాగా నాలెడ్జ్గా ఆలోచిస్తారు. బెనిఫిట్స్ తక్కువ అంటే ఫలితాలు నాలెడ్జ్గా ఆలోచించి ఎఫర్టే పెడతారు, బ్రెయిన్ వర్కే ఎక్కువ చేస్తారు. సంపాదన అనేది తీసుకోవాలంటే కొంతకాలం ఆగాలి అంతే. మనం ఏదైనా మైండ్ ముందు సెట్ చేసుకోవాలి కదా. ప్లానింగే జరుగుతుంది ఈ సంవత్సరం అంతా. వీళ్ళకు ఈ ప్లానింగ్ పక్కాగా చేసుకుంటారు. ఎందుకంటే జన్మలో గురువు వచ్చాడు, ఉచ్చస్థితి అంటాడు. గురువు 12 రాసుల్లోకి ఇంతకుముందు 12 సంవత్సరాలకు ముందు గురువు వీళ్ళకి జన్మలోకి వచ్చుంటాడు. అప్పుడు మంచి ప్లానింగ్ జరిగి ఉంటుంది మీకు. ఇప్పుడు మళ్ళీ గురువు వస్తున్నాడు, ఇప్పుడు మంచి ప్లానింగ్ చేసుకుంటారు. ఇప్పటి నుంచి ఇంకా ఫ్యూచర్ ఎలా అనేటువంటి ప్లానింగ్ డిజైన్ చేసుకుంటారు. కాబట్టి వీళ్ళకు గురు దక్షిణామూర్తి ఆరాధన లేదా ఏదైనా గురు ఆలయాలను క్షేత్రాలను దర్శించడము ఇది చాలా మంచిది. అదేవిధంగా 9వ స్థానంలో శని ఉన్నాడు. 9వ స్థానంలో శని ఉన్నాడు పితృస్థానాధిపతి లగ్నంలో ఉన్నాడు. లగ్నంలోనే ఉంటూ రాశిలో ఉంటూ 9వ స్థానంలో శని చూస్తాడు. కాబట్టి వీరి యొక్క తండ్రికి కూడా బాగుంటుంది, వీళ్ళకన్నా వీళ్ళ తండ్రికి బాగుంటుంది, తండ్రి యొక్క తోడ్పాటు బాగుంటుంది. పితృస్థానాన్ని చూడడం మంచిది. పితృకారకుడు కూడా ఈ రాశికి కుటుంబ స్థానాధిపతి, సింహరాశికి అధిపతి. కాబట్టి తండ్రి యొక్క తోడ్పాటు అద్భుతంగా ఉంటుంది, అది చెప్పచ్చు. కాబట్టి ద్వితీయ స్థానంలో కేతువు అంత మంచిది కాదు. అంటే నిద్ర లేకుండా చేయడము, కేతు అంటే కొంత కంఫర్ట్ లేకుండా చేస్తాడు. కాబట్టి విఘ్నేశ్వర ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన, గురు ఆరాధన చాలా ఇంపార్టెంట్. హయగ్రీవ ఆరాధన కూడా చాలా మంచిది వీళ్ళకు. ఎందుకంటే 10వ స్థానం అంటే వృత్తి స్థానానికి అశ్విని నక్షత్రంతో మేషరాశి ప్రారంభమవుతుంది. కాబట్టి హయగ్రీవ ఆరాధన, అశ్విని దేవత స్తోత్రం కూడా చాలా మంచిది. మొత్తంగా తీసుకుంటే దైవబలం ఎంత ఎక్కువ పెంచుకుంటే అంత మంచిది ఈ సంవత్సరం అని చెప్పచ్చు. కాబట్టి ఇక్కడ శుభ అశుభ మిశ్రమంగా ఈ సంవత్సరం ఉంది వీళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకు. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు అంటే వివాహం కాని వాళ్లకు వివాహ అనుకూలత ఉంది. ఎందుకంటే 7వ స్థానాన్ని గురువు చూస్తాడు, జీవిత భాగస్వామి స్థానాన్ని. 7మాధిపతిని గురువు చూస్తాడు, శనేశ్వరుణ్ణి.
కాబట్టి ఇక్కడ రాహు 8లో ఉన్నాడు, ఆకస్మికమైన సంఘటనలు చేస్తాడు. వివాహం సడన్గా కుదురుతుంది. దానివల్ల నష్టమేమి? డబ్బు ఖర్చు అయిపోతుంది. అంటే ఆకస్మిక నష్టాన్ని, లాభాన్ని రెండు రాహు సూచిస్తాడు. అంటే ఇక్కడ ఆకస్మిక సంఘటన ఏమి? సడన్గా వివాహం కుదరడము రాహు వల్ల, సడన్గా డబ్బులు ఖర్చు అయిపోవడము. ద్వితీయంలో కేతు ఉన్నాడు కాబట్టి అవసరానికి మించి క్యాలిక్యులేషన్స్ తప్పివేసి ఖర్చులు అయిపోవడం. కేతు అంటే ఆటంకాలకు కారకుడవుతాడు. కాబట్టి మొత్తంగా చూసుకుంటే ఇది ప్లానింగ్ ఇయర్ అని చెప్పచ్చు. వెరీ బిగ్ ప్లానింగ్ అనేది వీళ్ళకు ఈ సంవత్సరం ఉంటుంది. ఏదైనా కానీ ఇప్పుడు ఉదాహరణకు ఒక కేజీఎఫ్ అనేటువంటి సినిమా చూశారు. ఆ సినిమా మొత్తం పార్ట్ 1 మొత్తం ప్లానింగే. అసలు వన్ ప్లాన్ సక్సెస్ అయింది క్లైమాక్స్. కాబట్టి ఈ సినిమా మొత్తం వాడు ప్లానింగే చేసుకున్నాడు. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ 2020 సంవత్సరము ఫ్యూచర్ ప్లానింగ్ బ్రహ్మాండంగా చేసుకుంటారు. అద్భుతంగా జీవితాన్ని ఒడిసిపట్టుకునే విధంగా వీళ్ళు తయారు చేసుకుంటారు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇక మిగిలిన గ్రహాలు తాత్కాలికంగా నెల 2 నెలలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు శనేశ్వరుణ్ణి జూన్ వరకు రాహుని చూస్తాడు గురువు గ్రహము ఈ రాశి వాళ్ళకు 1000 స్థానంలో ఉంటూ. ఈ రాశి వాళ్ళు చంద్రుడు కాబట్టి, చంద్రుడు వేగంగా ప్రయాణిస్తాడు కాబట్టి ఇతర దేశాలు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. వ్యవసాయదారులకు బాగుంటుంది. నీటి వ్యాపారం చేసే వాళ్ళకి బాగుంటుంది. ఫుడ్ వ్యాపారం, ఫుడ్ అంటే మీకు ఏదైనా ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ 99% ఉన్నాయి ప్రపంచంలో. మెడిసిన్స్, ఎరువులు, బోర్వెల్స్, వ్యవసాయము, చేపలు, కొబ్బరి తోటలు, ఇంక బేకరీలు, స్వీట్ స్టాల్స్, టీ షాపు, అన్నీ ఫుడ్డే. నోటి ద్వారా కడుపులోకి వెళ్ళేదంతా ఫుడ్డే. కాబట్టి గురువు వచ్చి ఉచ్చస్థితి పొందుతున్నాడు కాబట్టి ఈ ఫుడ్ రిలేటెడ్ వ్యాపారస్తులకు, ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్స్ ఉన్న వాళ్ళకు వీళ్ళకంతా బాగుంటుంది. ఈ వర్గాల వాళ్ళకు దేనికైనా కానీ ఫ్యూచర్ ప్లానింగ్ అనేది ప్రతి వర్గాల వారు చేసుకుంటారు. కాబట్టి 2 గ్రహణాలు జరుగుతున్నాయి, సూర్య చంద్రగ్రహణాలు. కంపల్సరీ వీళ్ళు పరిహారాలు చేసుకోవాల్సిందే. కనిపిస్తుంది అంతా లేదు. ఎందుకంటే ఆల్రెడీ గత సంవత్సరం జరిగినటువంటి చంద్రగ్రహణం వీళ్ళకి చాలా ఎఫెక్టివ్. సూర్యగ్రహణమైన 2వ స్థానాధిపతి ధనస్థానాధిపతికి, రాశ్యాధిపతికి ఎప్పుడు కర్కాటక రాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు సూర్యగ్రహణం కనిపించకపోయినా పరిహారం చేసుకుంటున్నారు. మొట్టమొదటి రాశులు కర్కాటక రాశి, సింహరాశి వాళ్ళే. వచ్చేది ఈ 2 రాశ్యాధిపతులకే కాబట్టి అది కనిపించదనేది తప్పించుకునేది మాత్రం కుదరదు. ఎక్కడైనా సరే వాళ్ళు ప్రకృతిలో ఆ యొక్క అవస్థను పొందుతారు. కాబట్టి ఈ రాశిలో పుట్టిన వాళ్ళు కంపల్సరీ పట్టుడు విడుపుడు స్నానాలు, మధ్యలో జపాలు, తత్సంబంధమైన దానాలు ఖచ్చితంగా చేసుకోవాలి. అలా చేసుకోవడంతో వీళ్ళకు చాలా ఫ్యూచర్ బాగుంటుంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు తమ యొక్క ఇప్పుడు తొందర చూపించకూడని సమయము, ఆలోచించుకోవాల్సిన సమయము, అద్భుతంగా ప్లానింగ్ చేసుకోవాల్సిన సమయం మాత్రం చెప్పచ్చు. గ్రహాలు కేంద్ర కోణాలు లేవు కాబట్టి ప్రధాన గ్రహాలు మీకు చక్కటి ఫలితాలు అయితే మాత్రం ఇప్పుడు ఎంత ప్రణాళిక వేస్తారో అంత ఫ్యూచర్. పిండి కొత్త రొట్టె అన్నట్టు మీరు ప్రణాళిక సంవత్సరముగా ఇది చెప్పడం జరుగుతుంది. ఇది అశుభమ సంవత్సరంగా మీరు భావించకండి. కాబట్టి గురు దక్షిణామూర్తి ఆరాధన, గురు దత్తాత్రేయ ఆరాధన, ఏదైనా అవధూతుల ఆరాధన, సుబ్రహ్మణ్య విఘ్నేశ్వర ఆరాధన. కాబట్టి నేను ప్రతి రాశి వాళ్ళకు సుబ్రహ్మణ్య విఘ్నేశ్వర ఆరాధనలు ఖచ్చితంగా ఇస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ యొక్క అవసరం అంత ఉంటుంది. విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు ద్వితీయంలో ఉన్నటువంటి కేతువుని నియంత్రించేస్తారు, ధనస్థానంలో ఉన్నటువంటి కేతువుని. కాబట్టి ఈ ఫలితాలను ప్రతి ఒక్కరూ ఈ వీడియో విని ఈ కర్కాటక రాశి వాళ్ళు మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. శుభం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అదే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అదేవిధంగా 2020 సంవత్సర ఫలితాల్లో భాగంగా కన్యా రాశి వాళ్లకు ఈ సంవత్సరం ఎలా ఉందో చెప్పుకునే ముందు ఈ రాశి యొక్క ప్రత్యేకతలు కొన్ని చెప్పుకున్న తర్వాత మనం ఈ సంవత్సరం ఎలా ఉందో చెప్పుకుందాం. ఈ కన్యా రాశి వాళ్ళు ద్విస్వభావ రాశి. కన్య అంటే పరిపక్వతకు అపరిపక్వతకు మధ్యలో ఉన్నటువంటిది అని అర్థం. వివాహ వయసు వచ్చినటువంటి ఒక అమ్మాయి అని అర్థం. ఈ కన్యారాశి వాళ్ళు కన్యాకుమారి, వాసవి కన్యకా పరమేశ్వరి,
లాంటి దేవతలను బాగా ఆరాధించవచ్చు. ఈ కన్యారాశిలో పుట్టిన వాళ్ళు పెళ్ళిడికి వచ్చినటువంటి పేదింటి అమ్మాయిలకు సహాయం చేయొచ్చు. ఈ రాశి యాక్టివేట్ అవుతుంది. కాలపురుషుడికి ఆరో రాశి ఇది. వీళ్ళకు అప్పు బాగా కలిసి వస్తుంది. అప్పు లేకుండా వీళ్ళు ఉండరు. అప్పు ఉంటేనే వీళ్ళకు జీవితం. ఆ అప్పును అదృష్టంగా మార్చుకునే విధంగా ఉండాలి. అప్పులు చేస్తా కూర్చుంటే అవి తీరని విధంగా చేసుకోకూడదు. అప్పుతో వీళ్ళు ఏదైనా వ్యాపారం కానీ ఇంకోటి చేస్తే అభివృద్ధి చెందుతారని అర్థం. ఎన్నో గొప్ప గొప్ప సంస్థలు వేల కోట్లకు అధిపతులైనా కానీ ఏం కావాలన్నా లోనే అప్పే తీసుకుంటారు. అప్పుతోనే వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. గొప్ప గొప్ప సంస్థలతో అప్పు లేకుండా ఉండరు. కాబట్టి అప్పు అనేది వీళ్ళకు అదృష్టకరమైనటువంటి విషయము. దాన్ని చేసుకొని నైపుణ్యంగా మళ్ళీ అప్పు తీసుకొని చేసుకుంటేవాళ్ళు. ఎందుకంటే ఆరో రాశి రుణరాశి. అదేవిధంగా ఈ రాశిలో శుక్రుడు నీచ పొందుతాడు. స్త్రీకారకుడు శుక్రుడు కన్యారాశిలో నీచన పొందుతాడు. బుధుడు ఈ రాశిలో ఉచ్చ స్థితి పొందుతాడు. రాశ్యాధిపతి. చాలా తెలివితేటలు ఉంటాయి. బాధ్యత బాగుంటుంది. కుటుంబాన్ని బాగా ఆదరిస్తారు. అన్నదమ్ముల దగ్గర అప్పులు చేయకూడదు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే విషయంలో వీళ్ళు ఫైనాన్షియల్గా ఎంత చేయి ముడుచుకుంటే అంత మంచిది. తండ్రి ఇంటి నుంచి వీళ్ళకు ఖచ్చితంగా కష్టాలు ఉంటాయి. తండ్రి నుంచి. ఎందుకంటే వీళ్ళకు రవిగ్రహంతోనే వ్యయాధిపతిత్వ నక్షత్రంతోనే వీళ్ళ యొక్క రాశి ప్రారంభమవుతుంది. ఒకరు చెప్పినట్టు వీళ్ళు వినరాశులు. వీళ్ళు స్వతంత్ర నిర్ణయాల్లో బలవంతులు. శ్రీరంగం ఆలయానికి ఎక్కువగా వెళ్ళి రావడం వల్ల వీళ్ళు చాలా మంచి ఫలితాలను పొందుతారు. తమిళనాడు శ్రీరంగం ఆలయం. అదేవిధంగా వీళ్ళకు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కానీ శ్రీరంగం బెటర్ నాకు తెలిసినంత వరకు. అదే సర్వవేళల అంటే జాతకంలో ఏ దశన జరగని ఏ దుర్దశన జరగని శ్రీరంగం ఆలయానికి తరచూ వెళ్ళి రావడం కన్యారాశి వాళ్ళకి చాలా చాలా అవసరం. వీళ్ళకు మధ్యవర్తిత్వం మాత్రం పనికిరాదు. మధ్యవర్తిత్వం ఉంటే వీళ్ళు సమస్యల్లో ఇరుక్కుంటారు. కాబట్టి ఎవరికి హామీలు ఉండకూడదు. ఒకవేళ హామీ ఉంటే మళ్ళీ వీళ్ళు భరించాల్సి వస్తుంది. దానికి సిద్ధంగా ఉంటే వీళ్ళు ఎవరికైనా హామీలు ఇవ్వడం సంతకాలు పెట్టడం చేయొచ్చు. ఇక ఈ సంవత్సరం కన్యారాశి వాళ్ళకు ఎలా ఉంది? 2020 సంవత్సరం. ఈ రాశికి అత్యంత శుభగ్రహం శనేశ్వరుడు 7వ ఇంట్లో ఉన్నాడు. ఇది సూపర్. ఇంకొక శుభగ్రహం ఈ రాశికి శుభగ్రహం అంటే అనుకూల గ్రహం రాహు 6వ ఇంట్లో ఉన్నాడు. ఇది సూపర్. గురువు 10వ ఇంట్లో ఉన్నాడు. 10-11 స్థానాలపైన ప్రభావితం ఎక్కువ చూపిస్తున్నాడు. ఇది సూపర్. కేతు వ్యయ స్థానంలో ఉన్నాడు. ఇది సూపర్. ఎందుకంటే మోక్షకారకుడు మోక్ష స్థానంలో ఉన్నాడు. ఇక్కడ మార్పు చెందుతుండే ప్రధాన గ్రహాల్లో 4లో ఒకటే గురువు. ఆయన కూడా అనుకూలంగానే మారుతున్నాడు. కాబట్టి వీళ్ళకు ఈ రాశికి పంచమాధిపతి రాశిని చూడడం మంచిది. 6వ ఇంట్లో రాహు చాలా బలవంతుడు, అది మంచిది. 12వ స్థానానికి కారకత్వమైనటువంటి గ్రహం ఉండడం అది మంచిది. బాధకాధిపతి 10లోంచి 11లోకి రావడం అది మంచిది. కాబట్టి సర్వత్రా శుభ ఫలితాలు వీళ్ళకున్నాయి ఈ సంవత్సరం. ఎటు చూసినా వీళ్ళకు శుభ ఫలితాలే. ఈ రాశిలో వస్త్రాలంకరణ భూషణాలన్నీ కూడా ధరిస్తారు. అంటే మంచి నగలు నాణ్యాలన్నీ కొనుక్కుంటారు. మంచి వస్త్రాలు ధరిస్తారు. ఈ రాశిలో ఉన్నటువంటి అమ్మాయిలకు మంచి వివాహం జరుగుతుంది. మంచి భర్త లభిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి. వ్యవసాయదారులకు విశేషమైన లాభాలు ఉంటాయి. వ్యాపారస్తులకు విశేష లాభాలు ఉంటాయి. తక్కువ రేట్లకు సరుకులు కొని వేసుకుని తీసుకున్న వెంటనే ఎక్కువ రేట్లకు వస్తే లాభాలు పొందుతారు. ఎందుకంటే రాశాధిపతి బుధుడు వ్యాపార గ్రహమే కాబట్టి ఎటు చూసినా లాభాలే వీళ్ళకు. విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు. ఉద్యోగం ప్రయత్నాలు చేసే వాళ్ళకు వద్దన్న ఉద్యోగాలు 2-3 అవకాశాలు వస్తాయి. మీరు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఒక విధమైన పుష్కలమైనటువంటి సమయంగా ఈ సంవత్సరం కన్యారాశి వాళ్ళకు ఉంది. అన్ని గ్రహాలు ఇంత అనుకూలంగా ఉండడము చాలా అరుదు. కాబట్టి మీరు చక్కగా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. తన గర్వానికి పోవద్దండి. మాకంతా బాగుంది అనే స్థితికి పోవద్దండి. మీరు జీవితాన్ని నిర్మించుకోండి. నేను చెప్పగలుగుతాను. కాబట్టి కన్యారాశి వాళ్ళకు ఇన్ని శుభ ఫలితాలు ఉన్నాయి. ఈ సందర్భంలో మళ్ళీ జీవితంలో సమస్యలు లేని స్థాయికి మీరు ఈ సంవత్సరాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ రాశి వాళ్ళు యొక్క ప్రత్యేకతలు నేను చెప్పాను. శ్రీరంగం ఆలయానికి ఎక్కువ వెళ్ళి రావచ్చు. అప్పు అనేది అదృష్టంగా మార్చుకోవాలి. వీళ్ళకి అప్పు దొరుకుతుంది. మాట మీద కూడా ఉంటారు. వీళ్ళు కట్టలేకపోయినా కానీ తప్పిస్తారు. నేను మాట ప్రకారం లేకపోయినా నేను
కాబట్టి సోదరుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మిగిలిన అన్ని వర్గాలకు ఇక్కడ నేను ఎక్కువసేపు ఉపోద్ఘాతం చెప్పదలుచుకోలేదు. అందరికీ బాగుంది, అన్ని వర్గాలకు బాగుంది. విదేశీ ప్రయాణాలకు, షేర్ మార్కెట్లకు, ఆ షేర్ మార్కెట్లు చెప్పనేసి మరి టూ మచ్గా పోవద్దండి. అది సెకండ్లో రోడ్డు పైన నిలబెడుతుంది, ఒక సెకండ్లో ఆకాశంలో పెడుతుంది. దానికి రాహు కారకుడు. వ్యక్తిగత జాతకంలో మీకు వ్యతిరేకత నడుస్తూ ఉంటే ఈ గోచర ఫలితాలు కొంచెం పలచబడతాయి. మీకు వ్యక్తిగత జాతకంలో గొప్ప దశ జరుగుతున్నప్పుడు ఈ గోచర ఫలితాలు ఉచ్చ స్థితిలోకి తీసుకెళ్తాయి. వ్యక్తిగత జాతకం చాలా ఇంపార్టెంట్, దీన్ని గుర్తుపెట్టుకోండి. శుభం.